అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆ వయసులోనే 16వ సంవత్సరంలో మర్డర్ నాది. అప్పుడు నాకు ఆ వయసులోనే ఏమనిపిస్తుందంటే ఒక్క మర్డర్ చేస్తేనే ఇంత భయపడుతున్నారే, ఇంకా 2-3 చేస్తే ఇంకెంత భయపడతారు అనేటువంటి ఆలోచన నాకు పడిపోయి ఇక గొడవలు ఏం చెప్పినా చేయటం. అలాగే 1990 ఎలా అంటే నేను బయట రౌడీగా చేస్తూ అనేక మందిని చంపుతూ 7 మర్డర్ కేసుల్లో ఉండటం, ఈ పేరు వచ్చింది నాకు. నేను భయపడుతున్నారు, అలాగే శత్రువులు తయారయ్యారు, కేసులు తయారైనవి, కోర్టులు వాయిదాలు ఇవన్నీ. అలాగే ఇంట్లో కూడా నా తండ్రి చనిపోయాడు, నాయనమ్మ చనిపోయింది, అక్కయ్య చనిపోయింది, అందరూ వరుసగా చనిపోతున్నారు ఇంట్లో. నేను అలా అనుకోవట్లేదు, వెనకాల నాకు జరుగుతుంది అని చెప్పి నాకు ఒకరోజు తెల్లజామున నా తలాపును ఏడుపు వినపడుతుంది. ఏంటి ఎవరు ఏడుతున్నారని చెప్పి లేచి చూస్తే మా అమ్మ బైబిల్ పెట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. గబిక్కలు లేచి తీసామా అని గట్టిగా అరిచి, ఏంటిది నీకు అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తాన్నారా, నువ్వు కూడా చేరిపోయావేంటి అని చెప్పి ఆమెను గద్దించి, అమ్మ ఇంకోసారి నాకు ఈ బైబిల్ కనబడితే మటుకు మర్యాద కొండ చెప్తున్నా, ఏమైనా ఉంటే బయట చేసుకోగానే ఇంట్లో మటు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను. ఇంకప్పటి నుంచి నా దృష్టిలో పడలేదు. నేను ఇప్పుడు జైలుకి వచ్చి అని అడుగుదామని ట్రైన్ దిగి రిక్షా ఎక్కి టాప్ వేసుకొని సిగ్గేసి, అంటే ఇక్కడ పుల్లాగా తిరిగిన వాడిని ఇప్పుడు ఇల్లు పోగొట్టుకొని, భార్య పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని ఇప్పుడు అనాథగా వచ్చాను. జైలు నుంచి వస్తున్నాను. అయినా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఏదో మెచ్చిన ఫంక్షన్లో వాళ్ళ వదిన గొడ్డుపోతురాడిందని 5 లీటర్ల కృష్ణాలు పోసుకొని సరిపోయింది. నేను జైలుకి వచ్చిన 2 సంవత్సరాలకి మా అమ్మగారు దిగులు పెట్టుకొని మా అమ్మ ఆ రూలో నేను లేచి సిగరెట్ కాల్చుకుంటూ తిరుగుతుంటే బాత్రూమ్ మీద ఒక పుస్తకం కనబడుతుంది. ఏంటి ఆ పుస్తకం అని చూశాను. ఏంటి ఆ పుస్తకం అని చెప్పి చూస్తే అది కొత్త నిబంధన. అంటే అట్ట చినిగిపోయింది, దాని మీద సబ్బు పెట్టుంది, అట్ట చినిగిపోయి ఉంది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరొకసారి మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ముందుకు అనేకమైన సాక్ష్యాలు తీసుకొస్తున్నప్పుడు మీలో చాలామంది మీ స్పందన తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా చాలామందికి ఈ మారిన జీవితాలకు సంబంధించిన సాక్ష్యాలు పంపిస్తున్నారు. అలా పంపించడం ద్వారా నాతో పాటు మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతున్నారు. ఈరోజు మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చాను. నాతో పాటు మీరు చూస్తున్న వ్యక్తి పేరు భవానీ శంకర్. ఈ ప్రాంతం విజయవాడ పరిసర ప్రాంతాలకి ఈ పేరు బాగా సుపరిచితం. ఒకనాడు పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ పేరు విన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి రౌడీయిజంలో పెరిగినటువంటి వ్యక్తి. కానీ అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి ఒక గొప్ప సేవకునిగా నిలబెట్టి ఈరోజు ఆయనే కొంతమంది ఖైదీలను సేవకులుగా మార్చే స్థితికి, స్థాయికి దేవుడు తీసుకొచ్చారు. మన దేవుడు జీవితాలను మారుస్తాడు అంటానికి ఈరోజు ఇదొక మంచి ఉదాహరణ. ఈ సాక్ష్యం అనేక మందికి మాదిరికరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. చాలామంది మతం మారుస్తున్నారు అంటున్నారు, కానీ మన దేవుడు మతం మార్చేవాడు కాదు, మనుషులను మార్చేవాడు అంటానికి ప్రత్యేకమైన ఉదాహరణ ఈరోజు మీరు వినబోతున్నారు. కారణం ఏంటంటే యవ్వన కాలంలోనే జైలు జీవితంలోకి అడుగుపెట్టి రాజకీయ నాయకులతో సహా విజయవాడ రౌడీయిజంలో గోండాలను వణికించినటువంటి కరుడుగట్టిన క్రూరమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒకప్పుడు భవానీ శంకర్ గారు. ఈరోజు ఆయన విజయవాడలో గొప్ప సేవకులు. అలాగే చాలా ప్రాంతాల్లో, సెంట్రల్ జైలు లాంటి ప్రాంతాల్లో సంఘాలు కట్టి దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు. నిజంగా చాలా సంతోషం. ఈ సాక్ష్యం ద్వారా మీరందరూ కూడా దీవించబడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని మనవి చేస్తున్నాను. అలాగే ఈ సాక్ష్యాన్ని మీతో పాటు మీ బంధువులకి, స్నేహితులకు కూడా పంపించండి. వారు కూడా దీని ద్వారా దీవించబడతారని ఆశిస్తున్నాను. ముందుగా సేవకులు మీకు పరిచయం చేస్తాను. ప్రజలాడు బ్రదర్, చాలా సంతోషం బ్రదర్. మీ గురించి కొన్ని వీడియోలు నేను చూశాను, కొంత మట్టుకే నేను మీ గురించి తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడటం, మీ ద్వారా
మీ అనుభవ సాక్ష్యాన్ని వినడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాతో పాటు వీడియో చూసే వారికి కూడా అవకాశం కలిగించాడు. ప్రత్యేకంగా మీరు ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా 20 సంవత్సరాల క్రితానికి వెళితే చాలా గంభీరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయి. ఆ గొడవల్లో, రాజకీయ నాయకుల ఒత్తిళ్లలో, హత్యల్లో మీ పాత్ర ఉందని, జైలు జీవితానికి వెళ్ళారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారని, ఒకానొక సమయంలో మీరు కూడా హత్య చేయబడే పరిస్థితుల్లోకి వచ్చారని నేను విన్నాను. దీంట్లో ప్రతిదీ కూడా ఎంత మటుకు వాస్తవం అనేటువంటిది ఉందో ప్రతిదీ కూడా మీ నోటి ద్వారా వివరంగా పంచుకోవాలని నేను మీకు సమయం ఇస్తున్నాను. తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అలాగే దైవజనులు రాజుగారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయ్యా, మీ యొక్క ప్రయాసం, మీరు చేసిన వీడియోలు, సాక్ష్యాలు నేను చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజ జీవితాలని అనేక ప్రజలు ఎదురు పెట్టారు. చాలా సంతోషం. ఇప్పుడు నా దాకా కూడా వచ్చినందుకు నేను మరీ సంతోషిస్తున్నాను. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా పేరు భవానీ శంకరు. మా విజయవాడ అరండాలపేట, అంటే గవర్నర్పేటకు దగ్గరగా ఉంటుంది. మేము అంజలి కుటుంబంలో పుట్టాం. ఇద్దరు అన్నదమ్ములం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు ఫస్ట్ నుంచి విగ్రహాలకు పూజ చేస్తుండేవాళ్ళు. మేము పుట్టకపోతే పెద్ద కాకాని దగ్గరికి వెళ్తే, సాంబశివుడి దగ్గరికి వెళితే నేను పుట్టామని నా పేరు భవానీ శంకరు, మా అన్నయ్య పేరు సాంబశివరావు అని పెట్టారు. బాల్యదినం నుండి మేము ఆ పూజలో ఉండేటువంటి వాళ్ళం. అయితే మేము పెరిగినటువంటి ప్రాంతం విజయవాడ అరండాలపేట, అన్నదాన సమాజ రోడ్లో సంజీవి కాలనీ అని ఉంది. ఆ సంజీవి కాలనీలో ఉండేవాళ్ళం. అక్కడ ఉంటున్న టైంలో మరి బాల్యదినం నుంచి కూడా ఈ అరండాలపేట అంటే ఒక రకంగా విజయవాడలో ఇప్పుడు పేరు మోసినటువంటి మంచి అన్ని రకాలుగా రౌడీ కానీ, రాజకీయం కానీ ఎదిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ కాలంలో నా చిన్నప్పుడు విజయవాడ నగరం అంతా కూడా కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యంలో ఉండేది. అంటే 1 టౌన్ కానీ, భాస్కరరావుపేట కానీ, అలాగే ప్రిజనపేట కానీ, ఇలాగ అరండాలపేట మొత్తం. అయితే అన్ని చోట్ల వార్డులో ఓ చిన్న ఆఫీస్ పెట్టుకొని, ఆ డివిజన్ కమిటీని వేసుకొని, అక్కడే కొంతమంది కార్యకర్తలు ఉండి, పార్టీ కమ్యూనిస్టు, సిపిఎం, సిపిఐ కానీ ఉండేవాళ్ళు. వాళ్ళే కార్యక్రమాలు, అక్కడ ఏ సెటిల్మెంట్లు అయినా, భార్య భర్తల గొడవలు వచ్చినా, ఏ సెటిల్మెంట్ అయినా, పేటలో ఏమొచ్చినా వాళ్ళే చూస్తుండేవాళ్ళు. అయితే మా పేటలో మాత్రం, ఈ అరండాలపేటలో జిల్లా పార్టీ ఆఫీసే ఉండేది. సిపిఐ జిల్లా పార్టీ ఆఫీస్ ఉండేది. ఇప్పుడున్న ఉర్దూ స్కూల్ పక్క సందులో ఉండేది. ఇక్కడికి విజయవాడలో పేరు మోసినటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తుండేవాళ్ళు. అలాగే వంగవీటి రంగగారు అన్నగారు, వంగవీటి రాధా కూడా ఇక్కడికి వస్తుండేవాళ్ళు. ఆయన కూడా ఫస్ట్ సిపిఐ పార్టీలో ఉండేవాళ్ళు. అలాగే సరసాని వెంకటరత్నం గారు అని, కాటరగడ్డ వెంకటనారాయణ గారు, వీళ్ళందరూ పార్టీ ఆఫీస్కి వస్తుండేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే వాళ్ళు వచ్చి అక్కడ కూడుకున్న మీటింగ్స్ విషయంలో కానివ్వండి, అలాగే వాళ్ళ సెటిల్మెంట్లు, వాళ్ళ యొక్క గొడవలు, ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. అంటే వాళ్ళు చెప్పిందే వేదంలాగా ఉండేది. వాళ్ళు ఏం చెబితే అదే ఆ సెటిల్మెంట్లో కానీ, వీటిలో కానీ. వాళ్ళంటే ఈ ప్రాంతంలో అందరూ భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. అందరూ వాళ్ళు గౌరవించేవాళ్ళు. నమస్తే నమస్తే అని. ఆ ఫస్ట్ నుంచి బాల్యం నుండి చూసుకుంటా పెరిగాను కాబట్టి నాకు కూడా వాళ్ళని చూస్తే ఇళ్ళలాగా అయితే వాళ్ళంటే భయపడుతున్నారు అందరూ. వాళ్ళు ఏం చెబితే అది, వాళ్ళు ఎవరిని కొట్టినా సరే మాట్లాడతలేదు అనేటువంటి ఫీలింగ్ నాకు కూడా బాల్యం నుండి వచ్చి, స్కూల్కి పంపిస్తే స్కూల్ ఎక్కొట్టి ఆ పార్టీ ఆఫీస్ చుట్టే తిరుగుతూ ఉండేవాడిని. చూసుకుంటూ నాతో పాటు నా తోటి స్నేహితులు మేము. అలాగే కొన్ని దినాలకి వాళ్ళకి పార్టీ సిపిఎం, సిపిఐ విడిపోవటం, ఆ గొడవల వల్ల ఏరే పార్టీ వాళ్ళు, సిపిఎం పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఆఫీస్ మీద, ఈ పేట మీద దాడి చేస్తారని
వాళ్ళ ఆయుధాలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అక్కడక్కడ ఆయుధాలు దాసేవాళ్ళు. అవన్నీ మేము చూస్తుండేవాళ్ళం. బరిసెలు, గొడ్డళ్ళు, కర్రలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. అంటే ఆ వంతెన కాడి నుంచి, అలంకార వంతెన కాడి నుంచి ఇటు ఏలూరు వంతెన వరకు మధ్యలో పెడుతుండేవాళ్ళు. మేము ఇవన్నీ చూస్తుండేవాళ్ళు. పెద్ద పెద్ద ఆయుధాలు వాళ్ళు కూడా ఆ పార్టీలో తిరిగేవాళ్ళు కూడా కత్తులు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తిరుగుతూ నైట్ పూట గొడవలు అయితే కత్తులు తీసేవాళ్ళు. అలా చూసి మేము కూడా వాళ్ళని చూసి మేము కూడా వినోద సినిమాలు ఉంది కాబట్టి అక్కడ బ్లాక్ టికెట్ల వాళ్ళు, అలాగే జేబులు కొట్టేవాళ్ళు, మూడు ముక్కలోళ్ళు అలాగే వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మేము కూడా కత్తులు మేము కూడా చిన్న చిన్న చాకులు పెట్టుకొని నా తోటికి స్నేహితులు మేము వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉండేవాళ్ళం. ఇలా తిరుగుతున్న టైంలో మేము కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళని చూసుకుంటూ పెరుగుతున్న టైంలో ఈ సిపిఐ పార్టీకి వంగవీటి రాధాకి గొడవ వచ్చి, వంగవీటి రాధా గారు సెలసాని వెంకటరత్నం అని ఆయన అతన్ని బందర్లాకుల దగ్గర మర్డర్ చేయటం, అలాగే ఆయన జైలుకి వెళ్ళటం, ఆ వచ్చిన తర్వాత రాధా గారిని కూడా చంపటం, ఆ రాధా గారిని చంపిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చంపిన తర్వాత అలాగే రంగా గారు లైన్లోకి రావటం. అప్పటికి మేము కూడా 15-16 సంవత్సరాలు మాకు వచ్చేసి మేము కూడా నా తోటి కుర్రోళ్ళు మేము సినిమాల దగ్గర వాళ్ళని బెదిరించడం, అలా కాలం బ్రోతల్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండేవాళ్ళు. ఇది పార్టీ వాళ్ళు చూసి మమ్మల్ని ఇలా కాదు, మీరు పార్టీలో చేరండి, మీకు పార్టీ క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ అంటుంటుంది అని మమ్మల్ని తీసుకొచ్చి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఒక 20 మందిని మాకు పార్టీ సభ్యత్వాలు ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో నడిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇలా కొనసాగుతున్నప్పుడు మా అమ్మ, నాన్న వీళ్ళందరూ కూడా మా అమ్మ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అవి మనకు ఎందుకు పార్టీ గొడవలు ఎందుకు ఇవన్నీ అంటుండేవాళ్ళు. అయినా వాళ్ళకి తెలవకుండా వచ్చి వాళ్ళతో తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఒక సమయం వచ్చేపాటికి పార్టీ ఆఫీసులో మా కబురు వచ్చింది ఒక ఇద్దరికి మా పేటలో నుంచి. నన్ను ఇంకొక అతను శంకర్ అనే అతన్ని పార్టీ ఆఫీస్కి పిలిచారు. అలాగే 5 పేటల నుంచి ఇద్దరిద్దరు చొప్పున తీశారు. ప్రజన్నపేట నుంచి ఇద్దరు, అలాగే నైజాం గేట్ కాడి నుంచి ఒక ఇద్దరిని, ఇలాగ 5 పేటల నుంచి ఇద్దరిద్దరు చొప్పున 10 మందిని తీసి పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మమ్మల్ని ఒక వ్యక్తిని మీరు చంపండి, మేము అతన్ని మీరు చంపండి, ఆ కేసు ఏదొచ్చినా మేము చూసుకుని పార్టీ చూసుకుంటుందని చెప్పారు. ఆ వ్యక్తి ఎవరంటే ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిని చంపిన దాంట్లో 2వ ముద్దాయి ఆయన. అలాగే వంగవీటి రాధా గారి యొక్క అనుచరుడు ఆయన, గాంధీనగర్లో ఉంటాడు. మమ్మల్ని చంపని అప్పచెప్పారు. మేము కూడా వీళ్ళని చూసి వీళ్ళలాగా తయారవ్వాలని ఉన్నాం కాబట్టి పార్టీ ఉంది మాకేంటని చెప్పే ఉద్దేశంతో ఒప్పుకొని అలాగే ఒక వారం రోజులు తిరిగి, వారం తర్వాత ఒక నైట్ పూట 12 ఆ టైంలో ఇంకొక అతను దొరికాడు. ఎమ్మటపడి అతన్ని చంపేయటం జరిగింది. చంపేసిన తర్వాత మేము పార్టీ ఆఫీస్ రాగానే మమ్మల్ని తీసుకెళ్ళి నైజాం గేట్ దగ్గర ఇంచిపేట కొండ మీదకు ఉంచారు. ఉంచి తెల్లారి మమ్మల్ని స్టేషన్కి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసి జైలుకి పంపించారు. కోర్టుకు పెట్టి కోర్టు జైలుకి పంపించింది. మేము వెళ్ళకముందే జైల్లో మాకు శుభ్రంగా పసుపు లేఖలు మా రూమ్లు కడిగించి మాకు దుప్పట్లు, సబ్బులు ఇవన్నీ సిగరెట్లు అన్నీ ఏర్పాటు చేశారు. ఉన్న 2 నెలలు బెయిల్ రాలేదు. 2 నెలల్లో టిఫిన్లు, భోజనాలు, సిగరెట్లు అన్నీ మా దగ్గరికి వచ్చి పోతూ ఉంటాం. మాకు అక్కడ మర్డర్ చేసినందుకు పశ్చాత్తాపం కానీ బాధ కానీ మాకేం కలగలేదు. కలగకపోగా మాకు ధైర్యం వచ్చింది. అంటే మర్డర్ చేస్తేనే మమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు, ఎంత అన్నారంటే ఆలోచన. అయితే 2 నెలలు దాటిన తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పుడు మమ్మల్ని కనీసం ఒక 30-40 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి మమ్మల్ని పేటలో తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చినప్పుడు మాకు అనుభూతి కలిగిందంటే స్వాతంత్ర ఉద్యమంలో కనుక పోరాటం చేసి జైలుకి వెళ్ళి వస్తున్న వాళ్ళకి ఎంత మర్యాద ఉంటాయో అంత మర్యాదతో మమ్మల్ని తీసుకొచ్చి పేటలో దింపారు. అప్పుడు మేము మర్డర్ కేసులో ఉన్నామని అందరూ తెలుసు కాబట్టి మాకున్న ప్రత్యేకమైనటువంటి గౌరవం, మమ్మల్ని చూసి నమస్తే అని అంటాం. సిగరెట్ కొట్టి అతను కొట్టి సిగరెట్ ఇచ్చి వద్దులేనా డబ్బులు వద్దులే అంటాం. సినిమాల్లోకి వినోద సినిమాల్లోకి వెళ్తే టికెట్ లేకుండా లోపలికి వెళ్ళి కూర్చోవటం, ఇవన్నీ మాకు కొత్త వింతగా ఉంది. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆ వయసులోనే 16వ సంవత్సరంలో మర్డర్ నాది. అప్పుడు నాకు ఆ వయసులోనే ఏమనిపిస్తుందంటే ఒక్క మర్డర్ చేస్తేనే ఇంత భయపడుతున్నారే, ఇంకా 2-3 చేస్తే ఇంకెంత భయపడతారు అనేటువంటి ఆలోచన నాకు పడిపోయి ఇక గొడవలు ఏం చెప్పినా చేయటం. అలాగే 1990 వచ్చేపాటికి 7 మర్డర్ కేసుల్లో పాల్గొనటం, అలాగే 324, 307 చిన్న చిన్న కేసులు, అలాగే A1 రౌడీ షీటు, భవానీ అంటే పలానా అతను ఆయన వేయాలనేటువంటి కోర్టులు కాడ, జైళ్ళు కాడ ఎక్కడ దొరికితే చంపడానికి, మేము వాళ్ళని చంపడానికి శత్రువులకి ఇలా తిరుగుతూ ఉన్నాం. ఇలా జరుగుతున్న టైంలో 90 సంవత్సరాలు వచ్చేపాటికి నేను రౌడిజంగా ఎదుగుతున్నాను. భవానీ అంటే వినోదరాజేశ్వర భవానీ అంటే విజయవాడ మొత్తం ఇప్పుడున్న ప్రముఖ నాయకులందరికీ నేను తెలుసు. ఎందుకంటే ఆ టైంలోనే నేను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రెసిడెంట్గా, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత లక్ష్మీభారతి గారి ఆధ్వర్యంలో అర్బన్ ప్రెసిడెంట్గా కూడా ఒక సంవత్సరం పాటు చేశాను కార్యక్రమాలు. అప్పుడు కొంతమంది నన్ను చంపడానికి కూడా అనే ప్రయత్నాలు చేశారు. అయినా అట్లా తప్పుకున్నాను.
అలా టైంలో 1990 సంవత్సరం వచ్చేపాటికి నా జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఎలా అంటే నేను బయట రౌడీగా చేస్తూ అనేక మందిని చంపుతూ 7 మర్డర్ కేసుల్లో ఉండటం, ఈ పేరు వచ్చింది నాకు. నేను భయపడుతున్నారు, అలాగే శత్రువులు తయారయ్యారు, కేసులు తయారైనవి, కోర్టులు వాయిదాలు ఇవన్నీ. అలాగే నా ఇంట్లో కూడా నా తండ్రి చనిపోయాడు, నాయనమ్మ చనిపోయింది, అక్కయ్య చనిపోయింది, అందరూ వరుసగా చనిపోతున్నారు ఇంట్లో. నేను అలా అనుకోవట్లేదు, వెనకాల నాకు ఇది జరుగుతుంది అని చెప్పి నాకు అప్పుడు తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లోనే బీసన్ రోడ్లోను బంధనమిడా కొట్టు కానీ, క్వాలిటీ కానీ, ఆ సెంటర్లో అక్కడి నుంచి ఆ చివరి నుంచి చివరి దాకా వినోద సినిమాలు కానీ, అప్పుడులోనే 10 లక్షల దాకా వసూలు చేసి అమ్మవారి సంబరాలు కూడా తీసేవాడిని. వినాయక చవితి వచ్చిందంటే దానికి కూడా సంబరాలు వసూలు చేసి డబ్బులు తీసేవాడిని. అంటే అంత గ్రాండ్గా చేసేవాళ్ళం. సందలు వసూలు చేసే, ఇస్తే ఒక దండం, ఇవ్వకపోతే 2 దండాలని దౌర్జన్యంగా వసూలు చేసేవాళ్ళం. ఈ సంవత్సరం 5,000 ఇస్తే వచ్చే సంవత్సరం 10,000 ఇవ్వాలని చెప్పేవాళ్ళం. ఇస్తావా ఒక దండం, ఇవ్వకపోతే 2 దండాలని చెప్పేవాళ్ళు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఇవ్వకపోతే బాగోదని అన్నట్టుగా ఉండేది. అలా వసూలు చేస్తూ తిరుగుతుండేవాళ్ళం. అన్ని రకాలుగా రౌడీజీగా పెరిగాను. ఈవెన్ రౌడీ షీటు, శత్రువులు పెరిగారు. అలాగే అన్ని రకాలుగా పెరిగినాయి. 90 సంవత్సరం వచ్చేపాటికి నా పాపం పరిపక్వమై మరణాన్ని దశకు వచ్చేసిన టైంలో 90 సంవత్సరంలో ఒకసారి దేవుడి దృష్టి నా మీద పడిందేమో కానీ ఒక సన్నివేశం జరిగింది. అంటే గాంధీనగర్లో ఎవరినైతే మేము చంపామో, ఆ చనిపోయిన తర్వాత అక్కడ ఎర్రసాంబ అని అతను మా చిన్ననాటి స్నేహితుడే పెరిగాడు గాంధీనగర్లో. ఎర్రసాంబ అంటే పెద్ద పేరు. ఆ సినిమాల్లో, అక్కడ ఉన్న సినిమాలన్నింటిలో కూడా అతని పేరు చెబితే టికెట్లు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు. అతన్ని అక్కడ సెటిల్మెంట్లు అవి చేస్తుండేవాడు. అలాంటి అతనికి ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ భార్యను తీసుకొని వచ్చి ఫ్యామిలీతో వచ్చి రాజీవరాజులో కొత్త పిక్చర్ వస్తే టికెట్ ఇప్పమని అడిగాడంట. టికెట్ బుకింగ్లో కూడా అయిపోయినాయి. అయితే బయట ఎవరైనా అమ్ముతున్నారని చూస్తే ఒక బ్లాక్ అతను అమ్ముతున్నాడంట. అతను పిలిచారు, 2 టికెట్లు ఎవరా, డబ్బులు ఇస్తాడు అని చెప్పాడంట. సరేనా అని చెప్పి 2 టికెట్లు ఇచ్చాడు. మ్యాట్నీ టైం కాబట్టి టికెట్లు ఇచ్చి వాళ్ళకి ఇప్పించేసి తను భోజనానికి వెళ్ళిపోయాడు. తీరా లోపలికి వెళ్తాయి దొంగ టికెట్లు. అంటే ఎప్పుడో పాత నిల్వ టికెట్లు అమ్మారు. అతనికి బాధేసి, అయ్యో భార్యను తీసుకొని వచ్చాను, పరువు పోయింది, నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి గొప్పగా చెప్పుకొని వచ్చాను, నా పరువు పోయిందని చెప్పి ఆ సాయంత్రం వచ్చి సాంబా దగ్గరికి వచ్చి, ఏంటన్నా ఇలా చేసావు, నా భార్య దగ్గర పరువు పోయింది, లోపలికి దొంగ టికెట్ గేట్ కాడికి వెళ్ళగానే పంపించేశారు దొంగ టికెట్లని అన్నాడంట. ఇతను కోపం కలిగింది. అదేంటి నేను ఇప్పిస్తే దొంగ టికెట్లు ఇవ్వటం ఉంటాడు అని ఆయన ఏమన్నా తీసుకురండి అని ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి 4 పీకి ఇంకోసారి కనుక ఈ ఏరియాలో బ్లాక్ టికెట్లు అమ్మేవా చేతులు నరికేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. పంపిస్తే ఆ తెల్లారే వాళ్ళందరూ కూడా యూనియన్గా ఏర్పడి, బ్లాక్ టికెట్లు అందరూ యూనియన్గా ఏర్పడి మాకు వ్యతిరేకమైన గ్రూపులో ఉండేవాళ్ళు ఒక 50 మంది దాకా కత్తులు కట్టాలు తీసుకొని వచ్చి రాజీవరాజు పక్కన ఆఫీస్ ఉంటే దాంట్లో కూర్చొని ఉంటే అతన్ని బయటికి తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చారు సాంబాని అతనికి. ఏమనంటే, మా ఓళ్ళ జోలి ఈసారి ఎప్పుడన్నా వస్తే మటుకు నీ కాళ్ళు చేతులు నరికేస్తావు అనుకున్నావో, అది వరకు జరిగేటప్పుడు సరగు, నువ్వు రౌడీ అనుకుంటున్నావని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఇతనికి చాలా తలగొట్టేసినట్టు అనిపించింది. నేనంటేనే భయపడతారు, నన్ను భయపెట్టారు వీళ్ళు, ఏదో ఒకటి చేయాల్సిందని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. బాబాయ్ ఇలాగ పరపతితో బతుకుతున్నాను నేను, కానీ నా పరపతి మీద దెబ్బ కొట్టారు, నేను ఇప్పుడు ఆ సెంటర్లో తలెత్తుకొని తిరగలేను, ఏదో ఒకటి చేయాల్సిందే అన్నాడు. అంటే అదేంటి బాబాయ్, నిన్నంటే ఒకట నన్ను ఒకట నరికేద్దాం పదా అని బయలుదేరాం. కాలేజీ నరికేద్దాం అనుకున్నాం. ఎవడైతే వార్నింగ్ ఇచ్చాడో వాళ్ళని కాలేజీని నరికేద్దాం, సెంటర్లోనే ఎక్కడైతే వార్నింగ్ ఇచ్చాడో అక్కడ నరికేద్దాం అని వెళ్ళాం. వెళ్ళి రోజులు పోయింది, తిరిగాం కానీ దొరకట్లా. మేము తిరుగుతున్నామని చెప్పి అతను దొరకట్లా. దొరకపోతున్న పాటికి ఈలోపు అదే పార్టీ గొడవ అయితే పార్టీ చూసుకుంటుంది, సొంత గొడవ కాబట్టి అతను అక్కడ డబ్బులు తీసుకొస్తున్నాడు, వాడుతున్నాడు. కానీ ఆయన దొరకట్లా. ఎందుకంటే ముఖ్యంగా నేను తిరుగుతున్నానని భవానీ అంటే కొద్దిగా నోటెడ్ కాబట్టి, ఇంకా వాళ్ళు తిరుగుతున్నారంటే నన్ను ఎలా అయినా చంపేస్తారని భయించే దొరకట్లా. వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే మేము తిరుగుతున్న టైంలో డబ్బులు లేక బాధపడుతున్నాడు అతను. ఆ టైంలోనే గుంటూరు జిల్లా మంగళగిరి కాకాని దగ్గర అన్నమర్లపూడి కొనకలూరు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రెసిడెంట్ ఫస్ట్ నుంచి వాళ్ళ తాత ముత్తాతల కానీ వాళ్ళే ప్రెసిడెంట్లు, వాళ్ళే మండల ప్రెసిడెంట్లు, వాళ్ళే ఎంపీటీసీలు. అలాగే వాళ్ళ తాత తర్వాత నాన్న తర్వాత మనవడు, కొడుకు తర్వాత మనవడు వచ్చారు. వాళ్ళ పరిపాలన ఊళ్ళో పొలం అమ్మిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కొన్నాళ్ళకి ఇవ్వాలి, ఇల్లు కొన్న ఇవ్వాలి, ఇల్లు అమ్మినా ఇవ్వాలి, ఏం జరిగినా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కొట్టినా సరే పోలీసు కేసులు తీసుకోరు, వాళ్ళతో నిరకుశ పాలంగా పాలిస్తుండేవాళ్ళు. అయితే మనవడు టైం వచ్చేపాటికి ఆ ఊళ్ళో లేడీస్ జోలు కూడా వెళ్తున్నాడంట అతను. లేడీస్ జోలు కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ఊళ్ళో యవనస్తులంతా ఏం ఆలోచించారంటే, వాళ్ళు పెద్దోళ్ళు అంటే మన ఆస్తులు మన పొలాలని దోచుకున్నారు, కానీ ఇప్పుడు మన ఆడవాళ్ళ జోలు కూడా వస్తున్నారు, ఇలా ఉంటే మనల్ని ఇంకా మన బతకనీరు మనల్ని అని చెప్పి ఇంటికి ఎంత అని వసూలు చేసుకొని, కొంత డబ్బులు వసూలు చేసుకొని అతను చంపడానికి ప్లాన్ చేశారు, వాళ్ళు చంపించడానికి. అయితే ఎవరిని చంపుతారా అని చూస్తున్నప్పుడు ఎవరో మా గురించి చెప్పారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు.
ఇలాగ చంపాలి పలానా వాళ్ళని, గుంటూరులో ఉంటారు, చంపాలని చెప్పి వచ్చారు. మేము కూడా డబ్బులు కావాలి కాబట్టి ఆయన చంపాలంటే నరకాలంటే డబ్బులు కావాలి కాబట్టి చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం. ఎవరు ఎక్కడ ఉంటాడంటే గుంటూరులో బాడీపేటలో ఉంటారు, 2వ లైన్లో ఆదిత్య స్టార్ హోటల్ ప్రొపరేటరు, ఆ ఊరు మా ప్రెసిడెంట్ అని చెప్పారు. సరే ఎవరైతే మనకేంటి అని చెప్పి 1,60,000కి 1990 సంవత్సరంలోనే 1,60,000కి కిరాయి ఒప్పుకున్నాం. ఒప్పుకొని తిరగటం బిగిన్ చేస్తే ఆ తీరా అతను చూస్తే అతను పెద్ద నాయకుడు, అంటే కాంగ్రెస్ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అతను. అదిగాక వాళ్ళ అన్నగారు ప్రభాకర్ రావు ఆ టైంలో పోలీస్ ఐజీ, ఉమ్మడి రాష్ట్రానికి ఐజీ పోలీస్ శాఖకి. ఆయన మళ్ళీ మంచి రాజకీయ నాయకుడు, మంచి ప్రాక్టినిస్ట్ కూడా. మేము తిరుగుతున్నామంటే మమ్మల్ని అందరూ కూడా చంపేసేంత స్టేజ్ అవుతుంది. ఆ ఇల్లు కూడా బాడీపేటలో 2వ లైన్లో గుంటూరులో పెద్ద ఇల్లు అరెకరంలో కట్టాడు, పెద్ద కోటలాగా ఉంటుంది. ఆ 2వ సందులోనే వాటలు, ఆదిత్య స్టార్ వాటలు. అయితే ఎప్పుడైతే తన గురించి చేస్తున్నామో ఎమ్మటే ఎప్పుడు ఒక 25 మంది వెనకాల, అలాగే సిఐలు ఎస్ఐలు ఎవరో ఒకళ్ళు ఎమ్మటున్నారు. ఇదేంటి ఇలా ఉంటాడు, నేను చరిత్ర చూస్తే భార్యతను తెలిసింది. ఏంటి ఇలా ఒప్పుకున్నాం అనుకుని, అయినా తక్కువ ఒప్పుకున్నామని ఫీల్ అయ్యాం. ఆయన చూసి భయపడి కాదు, తక్కువ ఒప్పుకున్నాం ఇలాంటి వాడికి అనుకున్నాం. అయితే మమ్మల్ని చంపుతామని చెప్పి ఆ ఊరోళ్ళు కొంతమంది పాత కేసులో ఎల్బీ కోసం వెళ్ళారు గుంటూరు జైల్లోకి. అంటే మేము చంపిన తర్వాత బయటకు వద్దామని అతను, అంటే కేసులు లేకుండా ఉంటారని. అయితే 10 రోజులు అవుతుంది కానీ వాళ్ళు దొరకట్లేదు ఇతను. వాళ్ళు తొందర పెడుతున్నారు, చేసి చేయండి బాబు లేకపోతే వదిలేసేయండి అంటున్నారు. మాకు ప్రెస్టేజ్ సమస్య వచ్చింది, ఆయన ఎలా అయినా చంపేయాలని చెప్పి ఒకరోజు వాళ్ళ ఇంటి ఎదురుగానే, ఆ ఇంటికాని బయట రోడ్డు మీదే మేము అందరం కూర్చున్నాం. పొద్దున్న 6 స్టార్ట్ చేసాం. అంటే ఈరోజు కంపల్సరీగా బయటకు వస్తాడు కాబట్టి, ఏదో సమయంలో వస్తాడు కాబట్టి వచ్చినప్పుడు వేసేద్దామని అక్కడిద్దరు మొత్తం వరుసగా ఇంటి దగ్గర బాడీపేటలో కూర్చున్నాం. 4ంటికి రాలేదు బయటికి, సాయంత్రం 4 వరకు కూర్చొని ఉన్నాం. 4ంటికి వీళ్ళందరికీ ఇసుగు పుట్టి అక్కడే దగ్గర ఉన్న అందరం కలిసి ఒక చాటుకు వచ్చారు, మాట్లాడుతున్నాం. ఈలోపు మేము మాట్లాడుతుండగానే అతను బయటకు వచ్చాడు, ఒక 4గురితో వెళ్ళిపోతున్నాడు. అయ్యో వెళ్ళిపోతున్నాడు అన్నారు. తీరా సందు తిరిగి పక్కనే ఆదిత్య వాటలు ఉంటే వాటల కాడికి వెళ్ళాడు. కొరను పంపిస్తే వాటలకి వెళ్ళాడు అన్నారు. అయితే వస్తాడు ఇక అతను తప్పకుండా ఈ నైట్ 10 అయినా 11 అయినా బయటికి వెళ్ళాడు కాబట్టి ఇంటికి వస్తాడు కాబట్టి ఈరోజు ఇడిచిపెట్టద్దు అతన్ని అనుకున్నాం. కూర్చున్నాం. మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ ఉండని చెప్పాం. అనుకున్నాం లేదు, 4ంటికి వెళ్ళిన అతను మళ్ళీ 6ంటికి రిటర్న్ అయిపోయాడు. నేను అప్పుడే అన్నా వీళ్ళతో, ఆ రిటర్న్ చూడంగానే ఈ టైం వచ్చేసింది వచ్చేస్తున్నాడు అన్నాడు. వెనకాల మాత్రం 15 మంది దాకా ఉన్నారు, 15 మంది పైనే ఉన్నారు, మధ్యలో నడుస్తున్నారు. అయితే మటుకు మేము మాత్రం అప్పటిదాకా 10 మంది ఉన్నవాళ్ళు 2 తగ్గిపోయారు, 12 మంది ఉన్నవాళ్ళు 4 తగ్గిపోయారు, 2 మాత్రమే ఉన్నాం. అంటే 8 మంది మాత్రమే ఉన్నాం. వాళ్ళు చూస్తే 15 మంది పైన ఉన్నారు. ఏంటి బాబాయ్ చాలామంది ఉన్నారు, ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నారు. ఉంటే ఉన్నాయి, మనం రెడీగా ఉన్నాం కాబట్టి మనం అటాక్ చేస్తే వాళ్ళు చెల్లదిరైపోతారు. మనకు కావాల్సింది ఆ వ్యక్తి కాబట్టి 4 వాళ్ళ మీద అటాక్ చేద్దాం, 4 ఆ బయట వాళ్ళ మీద అటాక్ చేస్తారు అని చెప్పి ఆలోచనతో వేసేద్దామని చెప్పి నిర్ణయించుకొని దగ్గర రాగానే అటాక్ అయ్యాం. అవి ఎమ్మటే దొరికినట్టు పొడిచాం, 3 పొడిచాము, 2 చనిపోయారు, ఒక అతను పడిపోయాడు, అందరూ పారిపోయారు. ఇంకా పట్టాలు మించి వచ్చేసి ఇక్కడ ఇతని గురించి తిరుగుతుంటే ఇతన్ని ఈ శైలేజ్ దగ్గర చంపాలి, ఆయన గురించి సాంబార్ అన్నాడు చూసారు, ఆయన గురించి తిరుగుతున్నాం. ఆడేం చేశాడు తెలివితేటలుగా అతనంటే అయ్యప్ప మాల వేసుకున్నాడు. అంటే అయ్యప్ప మాల వేసుకుంటే మేము చంపం కదని అయ్యప్ప మాల వేశారు. అయ్యప్ప మాల వేసి వాళ్ళ ప్లాన్ ఏంటంటే మాకు తెలిసింది, వాళ్ళ పక్కన తిరిగి కూడా చెప్పాడనా, భక్తితో కాదు అయ్యప్ప దగ్గరికి వెళ్ళటానికి కాదు అతను వేసింది, మీరు చంపకుండా ఉంటారని. ఈ 4 రోజులు ఆ శబరిమల వెళ్ళిన తర్వాత ఆ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఆయుధాలు అమ్ముతారు అక్కడ, పటాకత్తులయ్యి అవి తీసుకొని వచ్చి సాంబార్ని ఇంటికాడ వేసేద్దామని ప్లాను. బతికితే వేయలేదని తెలిసింది మాకు. అయితే అసలు వదిలిపెట్టకూడదు, అయ్యప్ప మాల వేసినా సరే అనుకుని అక్కడి నుంచి వచ్చిన 3 రోజులకి కొరవలు పెట్టాం, పైలట్లు ఆ గాంధీనగరం అంతా తిప్పుతున్నారు సైకిల్ మీద, ఎక్కడ కనపడతాడో చెప్పమని. అయితే ఒకరోజు నైట్ పూట ఆ 9 ప్రాంతంలో మేము అజంతా బార్లో కూర్చుంటే, శాంతి ప్రశాంత్ ఎదురుగా సందులో ఎస్బీ బ్యాంక్ ఎదురుగా ఉండేది అజంతా బారు, దాంట్లో కూర్చొని ఉన్నాం. కుర్రోడు సైకిల్ వేసుకొని వచ్చాడు, వెంకటరావు అనే కుర్రోడు. అన్న అక్కడ కూర్చున్నారని ఒక 5-6 కూర్చున్నారు, శైలేజ్ ఎదురుగా, జగపతి ఇంటర్నేషనల్ వాటలు ఎదురుగా కూర్చొని ఉన్నారు అన్నారు. గబగబా మేము బయలుదేరి వచ్చేపాళ్ళకి నిజంగానే 5-6 అతను కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇంకా మేము 3 ఉన్నాం. కథవాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ చంపొచ్చాం కదా భయం చేత, పోలీసు వాళ్ళు ఏమైనా పట్టుకుంటారని భయం చేత కొంతమంది వెళ్ళిపోయారు. 4 ఉన్నారు, పైలట్ ఒక అతను, మేము 3 మేకబడి పొడిచి సాంబార్ అతను కసి మీద ఉన్నాడు కాబట్టి 2 బోట్లు పొడిచాం. అక్కడ పొడిచేపాటికి అప్పుడు థియేటర్లో అల్లుడు గారు సినిమా ఆడుతుంది, మోహన్ బాబుది కొత్త పిక్చర్ రిలీజు. ఫస్ట్ ఇడిచిపెట్టారు అప్పుడే. ఇతను 2 బోట్లు ఎప్పుడు పడినాయో పరిగెత్తుకుని వెళ్ళి హాల్లో దూకేశాడు గేటు.
అతను దూకాడో లేదో బెల్లు మోగింది అంటే ఇడిచిపెట్టేశారు పక్షు. ఆ జనాల్లో పడ్డాడు. ఆ జనాల్లో మేము కూడా ఎమ్మడిపడి పొడిచాం. అతను కోపంతో ఉన్నాడు కాబట్టి మొత్తం 63 పోట్ల దాకా పడ్డాయి. అక్కడే పడిపోయాడు. అందరూ పారిపోయారు. బీటు పోలీసు వాళ్ళు కూడా సైకిల్ మీద వచ్చిన వాళ్ళు సైకిల్ వదిలేసి పారిపోయారు. ఆ సినిమాకి జడ్జి గారు వచ్చారు, జిల్లా జడ్జి గారు ఆ పిక్చర్కి వచ్చారు ఫ్యామిలీతో. ఆయన చూసి అప్పుడు కూడా పిలిచి మళ్ళీ పోలీసు వాళ్ళు రప్పించి ఎఫ్ఐఆర్ రాపించాడు. అంటే ఎవరెవరు ఏంటని మా పేర్లు ఎఫ్ఐఆర్లో పెట్టించి ఇప్పుడు కలర్ ఫోటోలు తీపిచ్చి అయ్యప్ప మాల దిగిపోవటం, ఆ గుడ్డలు చెల్లా చెదురైపోవటం చిందుగా అవన్నీ ఫోటోలు తీపిచ్చారు. మేమైతే అతను చంపేసి గుడ్డలో వెళ్ళిపోయాం. గుడ్డలో వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఉంటే అక్కడ ఉన్నాం. మూడో రోజు ఇంటికి డబ్బులు పంపించాను. ఇంట్లో ఉన్న లేవని డబ్బులు పంపిస్తే కొరడు వచ్చి ఏం చెప్పాడంటే, అన్న వదిన తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు అని చెప్పాడు. స్టేషన్ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పారు. మేము దేవినేని నెహ్రూ గారికి ఫోన్ చేసి చెప్పాము, అలా తీసుకెళ్లారంటే నేను తెప్పిస్తాలే బాబు మాట్లాడతాలే, మీరు కంగారు పడబాకండి అన్నాడు. 2-3 సార్లు చేస్తే ఆయన కూడా ఇదిగో పంపిస్తానండి, డిఎస్పీ గారు కలవట్లేదండి, ఆయన ఫోన్లో కలవట్లేదు ఆయన చెప్పి పంపిస్తా ఉన్నారు కానీ పంపించలేదు. సాయంత్రం వరకు పంపించలే. ఎమ్మటే నేనే స్టేషన్కి సీఏ గారికి ఫోన్ చేసి వాళ్ళని తీసుకురావటం ఏంటండి, చేతనైతే మమ్మల్ని పట్టుకోవాలి అంటే మీరు వస్తే మేము మిమ్మల్ని ఏమన్నాం బాబాన్ని, మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసు రాసుకొని పంపించేస్తాం, వాళ్ళ మటుకు మీరు రాగానే పంపించేస్తాం, మిమ్మల్ని దెబ్బేయం, మీరు రండి, మీ మీద లేకపోతే చాలా ఆరోపణలు ఉన్నాయి, మీరు గుంటూరులో చేశారని, అలాగే బందర్లో కూడా ఎవరినో చంపారని, విజయవాడలో కూడా చంపారని, ఇన్ని కేసులు మీ మీద ఉన్నాయి, మీరు సరెండర్ అవుతే బాగుంటుంది, లేకపోతే షూట్ ఆర్డర్ కూడా కోర్టు ఆర్డర్ తేవాలనుకుంటున్నాం, కనబడితే కాల్ చేసే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని ఏమన్నా రండి అన్నారు. సరే వచ్చేస్తున్నాం, పంపించాలి మా మిస్సెస్ అంటే పంపిస్తా అన్నారు. అలాగే మా కేసులో మొత్తం తల్లిని కూడా తీసుకెళ్ళారు, నా భార్యని తల్లిని. అయితే వచ్చి డైరెక్ట్గా మేమే 5 టౌన్కి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాం. తెలంగాణ వాళ్ళు పంపించేశారు. వాళ్ళు కేసు పెట్టి రాసుకొని మమ్మల్ని నూజివీడు సబ్ జైలుకి పంపించారు. ఆ నూజివీడు సబ్ జైల్లో ఒక 1 రోజులు ఉన్నాం. అయితే 1 రోజుల్లో ఎవరు మా గురించి కుర్రోళ్ళు రావడానికి భయపడుతున్నారు. ఎందుకని భయపడుతున్నారంటే వీళ్ళు అనేక మందిని చంపారు, వెళ్తే మన మీద కూడా కేసు పెడతారని భయపడ్డారు. కానీ శ్రీనివాసరావు అని ఒక అతను కార్పొరేషన్లో నాతో తిరిగిన అతనే కార్పొరేషన్లో పనిచేస్తున్నాడు. అతను వచ్చాడు, మాకు సిగరెట్లు అవి తీసుకొని వచ్చాడు, బైబిల్ కూడా పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చిన తర్వాత ఆ బైబిల్ ఇచ్చాడు, చెప్పాడు పరిస్థితులు విజయవాడలో ఇలాగ ఉన్నాయని. ఆ బైబిల్ తీసుకొని లోపల ఎవరికో ఇచ్చేసాను, నాకు ఇష్టం లేదు కాబట్టి. అక్కడ కొన్ని 1 రోజుల్లో మమ్మల్ని మళ్ళీ విజయవాడ జైలు మార్చారు. విజయవాడ జైలు మార్చి, విజయవాడ జైలు అంటే మా సొంత ఇల్లు లాంటిది. ఎందుకంటే 79 కాడి నుంచి జైలుకి వస్తూ వెళ్తూ ఉండేవాడిని నేను. కాబట్టి జైల్లో మేమంటేనే భయపడతారు, మేమంటేనే వాళ్ళు భయపడతారు. లోపల మా ఇష్టం, అన్నీ ఏం తాగినా ఏం చేసినా అంత మా ఇష్ట ప్రకారం ఉండేది. అలాగే బయట నుంచి కూడా మేము డబ్బులు ఎవరన్నా సీటు రాసి పంపించేవాళ్ళం. ఒకవేళ మాకు ఇవ్వకపోతే కుర్రలను పంపించే వాళ్ళని పిలిపించి లోపలే కొట్టేవాళ్ళం, లోపలే తాగటం అన్నీ అలాగ ఉండేవి. ఆ పరిస్థితి మా ఇష్టానుసారం అయిపోయింది. అలాగా అన్ని పార్టీలకి బెయిల్ వచ్చినాయి, కానీ ఈ అయ్యప్ప మాల్లో ఉన్న కేసులో బెయిల్ రాలేదు. అప్పటికి దగ్గర 3 సంవత్సరాల దాకా రిమైండ్లో ఉండాల్సి వచ్చింది. ఎప్పుడు అన్ని సంవత్సరాలు ఉండలేదు, ఉంటే 1 సంవత్సరం 8 నెలలు 9 నెలలు అన్నిటికీ బెయిల్ వచ్చింది. దీనికి మాత్రం బెయిల్ రాదంటున్నారు. అయితే లోపల నాకు మందు తాగటం, గంజాయి తాగటం, అలాగే ఈ అలవాట్లు లోపల బాగా అలవాటు అయిపోయింది. అంటే గంజాయి తాగితే కానీ నిద్ర పట్టదు నాకు. అయితే ఒకరోజు నైట్ పూట వాయిదాకి వెళ్ళి వచ్చాం, గుంటూరు వాయిదాకి వెళ్ళి వస్తా మందు తాగి వచ్చాం. నైట్ పూట 12, 11:30, 12 అవుతుంది. ఏదో ఒకటి తాగి గంజాయి సిగరెట్ తాగి ఏదైనా పుస్తకం డిటెక్టో నవలో లేకపోతే ఏదో చదువుకుంటా పడుకునే అలవాటు. లోపల చూస్తే పుస్తకాలు ఏం కనపడలేదు. అయితే పక్కన వాళ్ళకి వాటర్ని పిలిచేవాడిని, పక్క బ్లాక్లో పుస్తకాలు ఉన్నాయి అడగండి, నేను ఇమ్మన్నానంటే లేవో బావని లేవంట, నువ్వు చదివినవి ఉన్నాయంట అన్నారు. అని రూమ్లో తిరుగుతుంటే చిన్న రూమ్, అంటే ఒకటి 50 రూమ్లు ఉంటాయి ఫస్ట్ బ్లాక్లో, ఆ చివరి నుంచి చివరి దాకా. విజయవాడ 3 బ్లాక్లు ఉంటాయి. ఫస్ట్ బ్లాక్, తర్వాత సెకండ్ బ్లాక్, తర్వాత థర్డ్ బ్లాక్ ఉండేది. అయితే ఫస్ట్ బ్లాక్లో 50 గదులు ఉంటాయి. ఇల్లు అడిగితే ఎవరి దగ్గర పుస్తకాలు లేవు. నాకు చెప్తే ఆ రూమ్లో నేను లేచి సిగరెట్ కాల్చుకుంటూ తిరుగుతుంటే బాత్రూమ్ మీద ఒక పుస్తకం కనబడుతుంది. ఏంటా పుస్తకం అని చూశాను. ఏంటా పుస్తకం అని చెప్పి చూస్తే అది కొత్త నిబంధన, అంటే అట్ట చినిగిపోయింది, దాని మీద సబ్బు పెట్టుంది, అట్ట చినిగిపోయి ఉంది. ఏంటిది ఎక్కడ ఉంది బైబిల్, పారేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బైబిల్ అంటే పడదు. ఎవరన్నా బైబిల్ తీసుకొని జైలుకి వచ్చినా వాళ్ళ కాలాలు ఊడిపించటం, లేకపోతే 100 గుంజీలు తీపించటం, నిలబెడతాం, అలా చేసేవాడిని. ఆ రోజు బైబిల్ చూడంగానే పారేద్దాం అనిపించింది. బయటకు వచ్చి గేట్ దాకా వచ్చాను, వేసేద్దామని, బయట కాళ్ళు వేసేద్దామని. అయినా నాకు అనిపించింది చదువుదాం అనిపించింది, దీన్ని చదువుదాం, తప్పేమైనా దొరికిద్దా అని ఆలోచన వచ్చింది. అంటే అట్ట చినిగిపోయింది కొత్త నిబంధన, చదువుదాం అనిపించింది. ఎందుకు చదువుదాం అనిపించిందంటే
నేను జైలుకి ఒక 2 నెలలు వస్తాననగా మా ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది. ఏ అద్భుతం అంటే, ఒకరోజు సాయంత్రం పూట బయలుదేరి ఆ సినిమాల దగ్గరికి వెళ్తుంటే మా అమ్మగారు ఏమనిందంటే, అయ్యా భవాని పాలు లేవురా, టీ తాగాలనిపిస్తుంది, క్యాంటీన్ దగ్గర టీ చెప్పరా అనింది. సరే అమ్మ క్యాన్ తెచ్చుకో అన్నాను. క్యాన్ తీసుకొని మా అమ్మ కూడా వచ్చింది. ఆ సినిమాల పక్కన క్యాంటీన్ ఉంటుంది, వినోద సినిమాల పక్కన. ఆడికెళ్ళి రాజు టీ పోయరా అని చెప్పాను. ఎదురుగా కిల్లి కొట్టు ఉంది, ఆ కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ అంటించుకోబోతున్నాను తాడుతో. ఈలోపు నా కోసం అక్కడ ఉన్నటువంటి 30 మంది దాకా ఉన్నారు, అక్కడిద్దరు చొప్పున కొత్త వాళ్ళు. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి సిగరెట్ వెలిగించుకుంటున్నా నా మీద ఎగబడ్డారు, ఏమని. ఎగబడేపాటికి నేను అక్కడ గోల్డ్ స్పాట్ చేస్తాను అవి ఉంటే అవి వాళ్ళ మీద ఇసిరేసి, నా దగ్గర కత్తి ఉంటే పొడిలోంచి కత్తి తీసి వాళ్ళ బెదిరించి ఆ కాళ్ళలో వెనకాల కాళ్ళు ఉంటే కాళ్ళలో దూకేశాను పరిగెత్తుకుంటా. ఈలోపు మా అమ్మ ఇది చూసి, అమ్మో నా కొడుకును చంపేశారు బాబోయ్ అని సోత పడిపోయింది. ఆ బరిసెలు గొడ్డళ్ళు కత్తులు చూసి చంపేశారు నా కొడుకుని అనుకుంది. నేనైతే పరిగెత్తుకుంటా కాళ్ళలో దూకి ఇటు తిరిగి ఇటు వచ్చాను. మా అమ్మను మోసుకొచ్చారు. అప్పటి నుంచి మా అమ్మకు భయం వేసింది, అమ్మో నా కొడుకుని చంపేస్తారు అలాగా, ఇటు చూస్తే భర్త లేడు, ఇటు చూస్తే పెద్ద కొడుకు చూస్తే మా అన్నయ్య ఏమో ఆయన్నేమో నా శత్రువులు అంటారని, కేసు నా మీద ఉన్న కేసులు ఆయన మీద పెడతారని మా వదిన మా అన్నయ్య నరసరాపేట వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ఎవరు ఉంటారంటే నాకు 17 ఏటనే పెళ్లి చేసింది మారతానేమని, ఆయన మారలేదు. మా అమ్మను నా భార్య ఉంటుంది, అంటే పిల్లలు కూడా లేరు అప్పటికే నాకు 5-6 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్, కానీ పిల్లలు లేరు. ఆమెకు 16 ఏళ్ళు, నాకు 17 ఏళ్ళే పోయింది పెళ్లి మ్యారేజ్. ఆమె ఉంది, మా అమ్మ ఉంటుంది. అయితే మా అమ్మ ఒకరోజు బాధ కలిగి దండం పెట్టుకుందంట. ఏది ఆమె వెలువెల్పు శివుడికి. ఎందుకంటే ప్రభా నువ్వే నాకు యేసయ్య, సాంబశివుడిని నువ్వే నాకు ఇచ్చావు, అందుకని భవానీ శంకర్ పెట్టుకున్నాను, మా పెద్దోడికి ఏమో సాంబశివరావు పెట్టుకున్నాను, నువ్వే కాపాడాలయ్యా, నేను మగతోడు లేకుండా ఉన్నాను, ఆయన చంపేస్తానికి తిరుగుతున్నారు అని చెప్పి దండం పెట్టుకొని ఆ నైట్ పడుకుంటే ఆ అర్ధరాత్రి పూట ఇల్లంతా చీకటి అలుముకుందంట. బాగా గాఢాంధకారం చీకటి అయిపోయింది. ఆ చీకటిలో నల్లని ఆకారం ఇంటి కప్పుగా అనుకుంటా కనపడిందంట. నల్లని ఆకారం, కళ్ళు మాత్రం చింతనిప్పుల్లాగా మెరుస్తున్నాయంట. భయంకరంగా ఒక గొప్ప శక్తిలాగా ఉందంట. అది అమ్మో అని కట్టి కళ్ళు మూసుకొని అలాగే ఉందంట. తర్వాత మేలుకొచ్చింది. ఆ తెల్లారే ఇండియన్ మెడిసిన్ హౌస్ అని, ఇప్పుడు సీతారాంపురం జంక్షన్ పక్కనే ఉంటుంది ఇండియన్ మెడిసిన్ హౌస్ వాళ్ళది, ఇప్పుడు కూడా ఉంది. ఆయుర్వేద మాత్రలు తయారు చేస్తారు దాంట్లో మా అమ్మ కూడా చేసేది. దాంట్లో స్త్రీలు ఉంటారు, ఒక 15 మంది పనిచేస్తారు. తెల్లారి వాళ్ళకి వెళ్ళి చెప్పిందంటే, ఇలాగ రాత్రి దేవుడికి దండం పెడితే నల్లని ఆకారం కనపడింది అని చెప్పి. దాంట్లో క్రైస్తవులు ఉన్నారేమో, దాంట్లో వాళ్ళు చెప్పారు, అమ్మా యేసుక్రీస్తు అని ఒక ఆయన ఉన్నాడు, పాపుల గురించి వచ్చాడు ఆయన, నీ కొడుకు పాపం చేస్తున్నాడు కదా, హత్యలు చేస్తున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, వస్తున్నాడు అన్నావు కదా, మరి అలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు చనిపోయాడు, అతనికి దండం పెట్టు, ఏమన్నా దేవుడు అతన్ని కాపాడచ్చు అని చెప్పారంట. మా అమ్మకి అసలు యేసుక్రీస్తు అంటే పడదు మా ఇంట్లో. ఎందుకు పడదంటే, నా చిన్నప్పుడే నాకు 7-8 ఏళ్ళు ఉన్నప్పుడే మా అక్కని నల్గొండ జిల్లా ఇచ్చాము మా మేనమామకి. 2 పిల్లలు పుట్టిన తర్వాత అతను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మా అక్కయ్య గొడవ పెట్టుకొని 2 పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చేసింది, విజయవాడ. వచ్చేసి ఉంటూ ఎలా తెలుసుకుందో మా అక్క దేవుడిని నమ్ముకుంది, యేసుక్రీస్తుని. బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళటం మా అమ్మ వాళ్ళు చూసి, నువ్వు వాళ్ళ దేవుడిని వీళ్ళ దేవుడిని నమ్ముకుంటావా, చేసి అసలు ఇంట్లో ఉండటానికి లేదని బైబిల్ ఇసిరేశారు, ఈవెన్ కూడా బయటికి తోసేశారు, నువ్వు వేరే బతుకు మా ఇంట్లో వద్దని తోలేశారు. అంటే యేసుక్రీస్తు అంటే పడదు. ఇప్పుడైతే నన్ను చంపటం ప్రయత్నించి చూసింది కాబట్టి, వాళ్ళు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు దండం పెట్టమ్మా ఆయన ఇడిపిస్తాడు అని చెప్పింది. కాబట్టి ఇటు చూస్తే భర్త లేడు, ఇటు చూస్తే పెద్ద కొడుకు లేడు, ఒక్కడైపోయాడు, ఈయన చంపేసి నేను ఎలా కాపాడుకోను అని చెప్పి యేసుక్రీస్తు కూడా దండం పెట్టిందంట. రోజు అయ్యా నువ్వు పాపుల కొరకు వచ్చావంట, నా కొడుకు తెలుసో తెలుగో స్నేహితుల వల్ల తప్పులు చేస్తున్నాడు, నా కొడుకుని రక్షించయ్యా, నువ్వే కాపాడాలయ్యా, మగతోడు లేకుండా ఉన్నాను, భర్త చూస్తే చనిపోయాడు, పెద్దోడు చూస్తే వెళ్ళిపోయాడు, ఈడు ఒక్కడే అయిపోయాడు, ఈయన కాపాడేది నువ్వే అని అలా 2 ముక్కలు ప్రార్థన చేసి పడుకుందంట. పడుకుంటే మా అమ్మ తెల్లవారుజామున 3:30-4 ప్రాంతంలో లేస్తుంది. తెల్లవారుజామున ఆ లేసే టైంకి ఇల్లంతా వెలుగుతో నిండిపోయి ఉందంట. ఏంటి ఎంత వెలుగుగా ఉందని ఆశ్చర్యపోతుంటే, వెనక నుంచి కిటికీలోంచి వెలుతురు లోపలికి వస్తుందంట. ఆ వెలుతురులో యేసుక్రీస్తు లోపలికి వచ్చి, అమ్మా నీకు నీ పిల్లలకి నా రక్షణ సదాకాలం తోడుంటుందని చెప్పాడంట. దేవుని స్తోత్రం అని చెప్పేపాళ్ళకి మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి యేసుక్రీస్తు అచ్చం క్యాలెండర్లో ఎలాగ ఉన్నాడు అలాగే ఉన్నాడు, చేతిలో గాయం కనపడుతుంది, నీకు నీ పిల్లలకి నా రక్షణ ఉందని చెప్తున్నాడు ఏంటేనా అని ఆశ్చర్యపోయిందంట. ఇది నిజమా అని చెప్పి ఆశ్చర్యపోయి అలాగే కళ్ళు మూసుకుందంట.
ఆ తెల్లారి వెళ్ళి వాళ్ళకి చెప్పిందంట. ఎవరైతే చెప్పారో యేసుక్రీస్తు ప్రార్థన చేయమని ఆ పనిలో వాళ్ళకి చెప్పిందంట. రాత్రి ఇలాగ దండం పెట్టాను, యేసుక్రీస్తు క్యాలెండర్లో ఎలాగ ఉంటాడు అలాగే ఉన్నాడు, వచ్చి నీకు నీ పిల్లలకి నా రక్షణ సదాకాలం ఉంటుందని చెప్పాడు అనే వాళ్ళు అన్నారంట. అమ్మ ఆయన వాగ్దానం చేశాడంటే తప్పకుండా నీ పిల్లలకి ఏం కాదు, నువ్వు ఆయన నమ్ముకోమన్నారంట. అప్పుడు కాడి నుంచి నమ్ముకుంటుందేమో. మా ఇంట్లో ఇప్పుడు రోజు కిటికీలు అలమరలో పూజ జరుగుతూ ఉండేది. అన్ని ఫోటోలు ఉండేవి, విగ్రహాల ఫోటోలు, అన్ని ఫోటోలు. రోజు ఆమె దీపం వెలిగించగానే వెళ్ళేది కాదు. కొన్ని రోజుల మధ్య దీపం వెలిగించట్లా. ఒకరోజు మా ఆడవాళ్ళని అడిగాను, ఏంటి పూజ చేయట్లేదని మా అమ్మ అని. మీకు తెలవదా యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని నమ్ముకుందంట, అత్తయ్య ప్రార్థనకి వెళ్తుందంట అన్నారు. సరే నేను పట్టించుకోలేదు. ఒకరోజు తెల్లజామున నా తలాపును ఏడుపు వినపడుతుంది. ఏంటి ఎవరు ఏడుతున్నారని చెప్పి లేచి చూస్తే మా అమ్మ బైబిల్ పెట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటుంది. గబిక్యం లేచి తీసమా అని గట్టిగా అరిచి, ఏంటిది నీకు అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తాన్నారా, నువ్వు కూడా చేరిపోయావేంటి అని చెప్పి ఆమెను గద్దించి, అమ్మ ఇంకోసారి నాకు ఈ బైబిల్ కనబడితే మటుకు మర్యాద కూడా చెప్తున్నా, ఏమైనా ఉంటే బయట చేసుకోగానే ఇంట్లో మటు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను. ఇంకప్పటి నుంచి నా దృష్టిలో పడలేదు. నేను ఇప్పుడు జైలుకి వచ్చాను. జైలుకి వచ్చి ఇన్ని సంవత్సరం ఉండేపాళ్ళకి జైల్లో దొరికిపోయినా ఆమెకి. కాబట్టి వచ్చినప్పుడల్లా నేను లోపలికి వచ్చినాక ఆమె బాప్తిస్వం తీసుకుంది, చర్చికి వెళ్తుంది, రాములమ్మ అయితే యేసురత్నమ్మగా పేరు మార్చేసుకుంది. వచ్చినప్పుడల్లా నాకు చెబుతుండేది, అయ్యా యేసుక్రీస్తును నీ కొరకు చనిపోయాడంటయ్యా అని చెప్పేది. ఆయన నా గురించి చచ్చిపోవటం ఏంటి, చాలామంది చచ్చిపోయారు, నేను కూడా చాలామంది చంపాను, ఆయన చచ్చిపోతే నాకు రక్షణ ఏంటి అని చెప్పేది. అలా కాదయ్యా, నువ్వు పాపాలను ఒప్పుకుంటే క్షమించబడతావంటే ఊరూరుకో ఎలాంటి మాటలు చెప్పావు కానివ్వండి. వచ్చినప్పుడల్లా ఏదో చెబుతుండేది, ఇదిగో పాస్టర్ గారు చెప్పారయ్యా ఆయనతో ఉంటే కొత్త జీవితం వచ్చేస్తుందంట అని. ఊరికమ్మా నువ్వు అంటుండేవాడిని. కొన్ని రోజులు రావద్దని కూడా పంపించద్దని కూడా చెప్పాను అధికారులకు మమ్మల్ని. అలాగే ఒక వారం రోజులు పంపించలేదు. తర్వాత బతిలాడుకొని వచ్చేది. మళ్ళీ పొద్దున్నే టీవీ తీసుకొచ్చేది, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేది, సాయంత్రం ఏదో తీసుకొని చెబుతూ ఉండేది సోది. మా అమ్మ ఎప్పుడు వచ్చినా పంపించేవాడు నా దగ్గరికి, చెబుతూ ఉండేది, అరిసేవాడిని. తర్వాత మళ్ళీ బాధపడ్డాను, వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో, పెద్దవాడిని ఏమన్నా అరిస్తే బాధపడిద్దిలే అని చెప్పి ఈయన అనుకుండా పంపించేస్తుండేవాడిని, తొందరగా పంపించేస్తుండేవాడిని, చెప్తూ ఉండేది. అందుకని చదువుదాం అనుకున్నాను ఈ బైబిల్. అందుకని దీంట్లో తప్పు దొరికిద్ది ఏమన్నా నాకు తెలిసిలమ్మా యేసుక్రీస్తు గురించి అని చెబుదాం అనుకున్నాను. అనుకొని చదవటం బిగిన్ చేశా. ఎలా చదవడం బిగిన్ చేశాను, నాకు లోపల గంజాయి సిగరెట్టు తాగి ఏదో పుస్తకాలు చదువుకుంటూ అలవాటు. ఈ గంజాయి అనేది రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక మైండ్కి పనిచేస్తుంటుంది. ఎందుకంటే లోపలికి వచ్చిన వాళ్ళని తాపించేవాడిని, కొత్తగా వేసిన వాళ్ళని. అతనికి తాపించకపోతే మా గురించి చెబుతాడేమో గంజాయి తాగుతున్నారని, బయట ప్రచారం చేస్తాడని. వాళ్ళకు కూడా తాగకపోతే ఊరుకునేవాడిని. తాగపోతే మటుకు గుంజులు 100 గుంజులు తీపిస్తాననేవాడిని, తాపించేవాడిని. ఒకడు తాగి ఏం చేసేవాడంటే, తాగంగానే వాటర్ గారు గోళ్ళ పడిపోతున్నాయండి, చచ్చిపోతానండి బాబాయ్, నన్ను కాపాడండి బాబాయ్ అని అరిసేవాడు ఒకడు ఏం చేసేవాడంటే, తాగంగానే ఏడ్చేసేవాడు, అయ్యో నేను జైలు నుంచి బయటికి వెళ్ళను, నా భార్య అయిపోద్దు, నా తల్లి అయిపోద్దని ఏడుస్తుండేవాడు. ఒకడు ఏం చేసాడు అంటే, తాగి పడుకుని పోయేవాడు మత్తుగా. నా మైండ్కి ఎలా పనిచేసేది అంటే, నేను గంజాయి తాగితే ఏదైనా పుస్తకం పట్టుకుంటే అది అర్థవంతంగా చివరి వరకు చదివేసేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు నవలు పెద్ద పెద్దగా ఉండేవి. అలాగే మల్లా వెంకటకృష్ణ గారి నవలు కూడా పెద్ద పెద్దగా ఉండేవి. అవన్నీ కూడా చదివేసేవాడు పూర్తిగా అర్థం చేసుకుంటూ. అందుకని క్యారమ్స్ ఆడినా సరే, క్యారమ్స్ ఆడితే బీటింగ్లోనే సెంచరీ కొట్టేసేవాడిని. గంజాయి సిగరెట్ కాల్చి బీటింగ్లోనే సెంచరీ కొట్టేసేవాడిని. అలాగే చెస్ ఆడినా సరే 3-4 ఎత్తుల్లో అంటే ఐడియా వచ్చేసేది, ఆ బట్టుని వేసాడు, దాని వెనకాల శకటం వస్తుందా, ఏనుగుని తెస్తాడా, లేకపోతే మినిస్టర్ని బయటికి తీసుకొస్తాడా అనేటువంటి ఆలోచన వచ్చి ముందే ఆ ఎత్తుకు పై ఎత్తేసి ఒక 4-5 ఎత్తులు చెక్ పెట్టేసేవాడిని. అంటే అంత మైండ్ పనిచేసేది. కాబట్టి మళ్ళీ సిగరెట్ వెలిగించుకొని అప్పుడు ఈ బైబిల్ చదవడం బిగిన్ చేశాను. బైబిల్కి అట్టలేదు, చూస్తే కొత్త నిబంధన, సరే చదువుదాం, దీని తప్పేమైనా దొరికిద్దామని మళ్ళీ గంజాయి సిగరెట్ వెలిగించుకొని పండుకొని కాలు మీద కాలు వేసుకొని ఒక చేతితో సిగరెట్ ఒక చేతితో బైబిల్ పట్టుకొని చదవటం బిగిన్ చేశా. ఆ చదువుతుంటే కొత్త నిబంధనలో ఫస్ట్ మత్తయి సువార్తలో వంశావళులు ఉన్నాయి. అంటే ఈ నాకు తెలవు అప్పుడు అవి ఏమన్నాయి అంటే, ఆదాము ఇషాకును కనెను, ఇషాకును కనెను, ఇషాకు యాకోబుని కనెను. ఇవన్నీ ఈ కనటంలో ఏంటో నాకు అర్థం కాక అలా కిందకు వచ్చే చదువుకుంటా వస్తే 18వ వచనం వచ్చేపాళ్ళకి అక్కడ యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లా అనగానే ఉంది. యేసుక్రీస్తు జన్మ విధానం ఇక్కడ ఇది పట్టుకోవాలి, ఇక్కడ చదివి పట్టుకోవాలి. అంటే నాకేంటి, అందరూ తల్లి లేకుండా పుట్టాడు యేసుక్రీస్తు అని అంటున్నారు కదా, ఇంకా తప్పు దొరికిద్దేమో
యేసుక్రీస్తు జనన విధానం ఎట్లాగా అని ఉంటుంది అని అక్కడి నుంచి చదవడం బిగించేశా. అక్కడ ఆమె ఒక కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెను, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనేటువంటి మాట ఉంటుంది 21వ వచనంలో. అది చదివేపాటికి నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, నమ్మకం కుదిరింది. ఎలాగా? నేను చదివిన గ్రంథాలన్నీ కూడా లోపల లైబ్రరీ ఉండేది, దేవుడికి సంబంధించి అన్ని హిందూ దేవుడికి సంబంధించి చదివేవాడిని, భగవద్గీత చదివేవాడిని, ఆ శివుడు అన్ని పురాణాలు, విష్ణు పురాణాలు ఇవన్నీ చదువుతున్న, రాముడి గురించి, నక్సలైజ్ గురించి అన్నీ చదివేవాడిని, ఖాళీగా ఉంటాను కాబట్టి. దాంట్లో ఆటల్లో ఏమున్నాయి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఉంది. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి, చెడు చేసిన వాళ్ళని మంచి చేసిన వాళ్ళని రక్షించడానికి, చెడు చేసిన శిక్షించడానికి వచ్చారు. నేను తెలుసు తెలియక అప్పటికే 10 మర్డర్లు కానీ చేశాను, చిన్న చిన్న కేసులు కూడా. అని నేను పాపిని, మా ఇంట్లో కూడా చెబుతుండేవాడిని, అమ్మా నా మీద ఆశ పెట్టుకోబాకండి, నన్ను ఎలా అయినా చంపేస్తారు, లేకపోతే శిక్ష అన్న పడిద్ది, ఊరన్న పడిద్ది, శిక్ష లైఫ్ అన్న పడిద్ది, నా మీద ఆశ పెట్టుకోబాకండి అని. మాకు కూడా ఫీల్డ్లో తిరిగే వాళ్ళకి కూడా అలాగే అనిపించేది, మేము చంపుతున్నాం కాబట్టి ఎలా అయినా చంపుతారు, ఆ చంపే ముందు మనం కూడా ఒక 2-3 చంపేయాలి అనేటువంటి నిశ్చయంతో ఉండేవాళ్ళు. ఎప్పుడూ కత్తి ఉండేది మా దగ్గర. ఫీల్డ్లో తిరిగేవాళ్ళు అందరికీ ఆయుధం లేకుండా బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఉండేది. కాబట్టి ఇంక మాకు మారు మనసు ఉంటుంది కానీ మంచి జీవితం ఉంటుంది అనేది ఆలోచన లేదు. అయితే ఇది చదివిన తర్వాత బైబిల్లో ఏమంటుందంటే 21 వచ్చిన మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెను, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఉంటుంది. అనేపాళ్ళకంటే ఈయన మా అమ్మ చెప్పేది కరెక్టా? అయ్యా నీ పాపాల కొరకు ఆయన చనిపోయాడయ్యా, నువ్వు పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడంట, నిజమా అని ఇంకా చదువుకుంటూ వెళ్ళాను, ఇంకేముంటుందని. చదువుకుంటూ వెళ్తే మత్తయి సువార్త 11:28 వచనంలో ఏముంటుందంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని ఉంటుంది. అంటే సమస్త జనులారా అంటున్నాడు ఏంటి? ఏదో కులాలకు దేవుడు, దేశాలకు దేవుడు కదా, సమస్త జనులారా అంటున్నాడు, నన్ను కూడా పిలుస్తున్నాడా అనేటువంటి ఆలోచన వచ్చి ఇంకా ఏమంటే ప్రయాసపడి భారం మోసుకున్నప్పటికి 10 మర్డర్ కేసులు, చిన్న చిన్న కేసులు, ఇటు కేసులు, వాయిదాలు, ఇటు రౌడీ షీటు, ఇటు శత్రువులు, ఇటు గంజాయి అలవాట్లు, ఇటు మందు అలవాట్లు, క్షీణించిపోతున్నాను. అంటే ప్రయాసపడి భారం అంటే నన్ను కూడా పిలుస్తున్నాడా, నన్ను కూడా నా భారం తీసేస్తాడా అని ఇంకేముంటుందని ఎదురుకెళ్తే మత్తయి సువార్త 20:28 వచనంలో ఏముంటుందంటే, అనేకుల కొరకు క్రయదానముగా నా ప్రాణం పెట్టుచున్నాను ఉంటుంది 20:28 వచనంలో. అంటే మా అమ్మ చెప్పేది, నీ కొరకు చనిపోయాడంటరా యేసుక్రీస్తు అని. అంటే నిజమా? అనేకులు క్రయదానం నా కొరకు కూడా చనిపోయాడైనా అని. అలాగే మత్తయి సువార్త 28:18-19 వచ్చేపాళ్ళకి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అంటే సర్వాధికారం అంటే నన్ను మళ్ళీ మామూలు వ్యక్తిని చేయగలడా? నన్ను మామూలుగా మళ్ళీ ఇప్పుడు భార్య బిడ్డలతో నేను చక్కగా సమాజంలో ఒంటరిగా తిరగగలనా? నేను మంచి జీవితం వస్తుందని రౌడీని అనకుండా నన్ను గౌరవంగా చూడగలరా అని చదవాలి. ఇంకా ఏముంటుంది చదవాలని ఆ మార్కు సువార్త కూడా చదవాలి. మడిచి పండుకున్నాను. తెల్లజాము 4:30 అయింది. మళ్ళీ 6ంటికి లాకపు తెరుస్తారు. అయితే మడిచి పండుకున్నాను. తెల్లది చదవాలని పండుకొని గంటకి లాకప్ అని ఆ చివరి నుంచి గేట్ కొట్టుకుంటూ వస్తారు, లేకండి అని. అంటే 6ంటికి లేపేసి అందరిని వరుసగా కూర్చోబెడతారు, నలుగురు కూర్చోబెట్టి లెక్క పెట్టి ఇదిగో రాత్రి నాకు 200 మందిని డ్యూటీ ఎక్కి నన్ను అప్పచెప్పాడు, ఇదిగో నీకు 200 అప్పచెప్తానని పొద్దున్న ఎక్కే డ్యూటీ ఎక్కే వాటర్ గారికి అప్పచెప్తారు కూర్చోబెట్టి. ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు ఏంటంటే, నేను లెక్కలో కూర్చునేవాడిని కాదు. నేను కూర్చోవటం ఏంటి, పెద్ద రౌడీని నేనంటే భయపడతారు అని కూర్చునేవాడిని కాదు. అయినా నేను 1 గంటకు 2ంటికి పండుకునేవాడిని, 10-11ంటికి లేసేవాడిని. ఎవరైనా లేపితే నన్ను అమలుబూతులు తిట్టేవాడిని. ఆ రోజు మాత్రం గంటంబావు అయినా పండుకొని ఎమ్మటే మేలుకు వచ్చేసింది. అసలు మేలుకు రాదు. ఆ గంటంబావు కూడా ఎంత చక్కని నిద్రపట్టిందో నాకు. అన్ని 3 సంవత్సరాలు ఎప్పుడు జైల్లో అలా నిద్రపట్ల. ఈ బైబిల్ చదివిన తర్వాత, ఆ 28 అధ్యాయాలు చదివిన తర్వాత నా మనసు అంటే తేలికైపోయినట్టు హుషారుగా లేచిపోయి గబిక్కలు లేచి నేను కూడా లైన్లో కూర్చున్నా. ఆ కూర్చున్న దానికి నాకేం ఆశ్చర్యం కలగలేదు, కానీ ఆ వాటర్లకు లెక్క పెట్టేవాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి బావని, ఏంటి వాళ్ళు ఏమైనా సునామీలు కానీ తుఫాన్లు కానీ ఉన్నాయి ఏంటి, పొద్దున్న లేచిపోయావు అన్నాడు. లేదులేండి మేలుకు వచ్చిందిలేండి అన్నాను. లెక్క వేసుకుని వెళ్ళిపోయిన వెంబటే టీ వచ్చింది, టీ తాగాను. మళ్ళీ ఆ సిగరెట్ వెలిగించున్నాను, గంజాయి సిగరెట్, మళ్ళీ చదవడం బిగించేశాను. అలాగే 1 వారం పాటు విడిచిపెట్టలేదు. ఇంకా దాని మీద ఆ బైబిల్ పట్టుకొని ప్రకటన వరకు చదివేశాను. ఆ ప్రకటన చదివిన తర్వాత ఆ మాటలన్నీ నన్ను పట్టేసుకున్నాయి. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడే ఉండును, దేవుడే వాక్యమై ఉండును, ఆయనే కృపాస సంపన్నుడిగా మన మధ్యకు వచ్చినది. అలాగే ప్రకటన గ్రంథంలో 3:20 ఉంటుంది, ఇదిగో హృదయం అనే తలుపు వల్ల తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసినట్లా అతనితో నేను నాతో కలిసి భోజనం చేయమని ఉంటుంది. అంటే నా హృదయంలోకి వస్తాడా ఆయన?
మా అమ్మ చెప్పినట్టుగా నాలోకి వస్తాడా ఏంటి ఆయన అనుకున్నాను. నాలో రావటానికి నా హృదయం ఎలాగుంది, నిజంగా హృదయంలోకి వస్తే గంజాయి, బూతు మాటలు, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మార్కు సువార్త 7:21 ఉంది, హృదయంలోంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనము, అహంకారం, అహంభావం, దుర్మార్గత, కుటిల మాటలు ఇవన్నీ ఉన్నాయి నా హృదయంలో. మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇవి ఉంటే ఎలా వస్తాయి అనుకుంటున్నాను. ఇంకేముంటుందని చదివితే 2 కొరింథీ పత్రిక 5:17 ఏముంటుందంటే, ఎవడైనను యేసుక్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇవిగో కొత్తవాయను. అంటే నా జీవితాన్ని నూతన పరుస్తాడా? ఈ కేసులు, అలాగే ఈ రౌడీ షీటు, ఈ శత్రువులు ఏ ఉండవా? మళ్ళీ మామూలుగా చేయగలడైనా అని చదువుకుంటూ వచ్చాను. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం వచ్చేపాటికి 1వ ఏముంటుందంటే, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని ఉంటుంది. మా లాయర్లు, పెద్ద పెద్ద లాయర్లు ఏం చెప్తున్నారంటే, 3 సంవత్సరాలు బెయిల్ ఎందుకు రావట్లేదంటే అన్ని కేసులు కొట్టేస్తారు, ఈ యొక్క అయ్యప్పమాల కేసు కూడా బలంగా ఉంది, అది శిక్ష పడవచ్చు, లైఫ్ పడవచ్చు, లేకపోతే ఉరి పడవచ్చు, కాబట్టి కేసు నిదానంగా నడిపిద్దాం, జడ్జి మారిన తర్వాత అప్పుడు దీన్ని చేద్దాం, అప్పుడు తొందరపడి బాకండి అంటారంటే ఆ కేసు కూడా కొట్టేపిచ్చేసి నన్ను మామూలుగా చేస్తాడా అనేటువంటి ఆలోచన వచ్చింది. అంటే కాగా నూతన సృష్టి, పాతవి గతించిన ఇవిగో కొత్తవైన, అంటే నూతన పరుస్తాడా? ఈ 3 సంవత్సరాలు ఉండేపాటికి నాకు కూడా ఆలోచన వచ్చింది. అదివరకు 8 నెలలకి 7 నెలలకి వెళ్ళిపోయేవాడిని. ఈ 3 సంవత్సరాలు ఉండేపాటికి ఆ వార్డర్లు వచ్చేటప్పుడు వాళ్ళ డ్రెస్సులు వేసుకొని వచ్చి లోపలికి వచ్చినాక ఆ పోలీసు డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తూ నాతో బాగుండేవాళ్ళు కొంతమంది. ఎందుకు బాగుండేవాళ్ళు అంటే, వాళ్ళతో గొడవలతో పెట్టుకుంటాను కాబట్టి నాతో వాళ్ళ ఫ్యామిలీల గురించి, ఇదిగో మా అమ్మాయి 10th చదువుతుందని, డిగ్రీ చదువుతుంది, ఇంటర్ చదువు చెప్తుండేవాళ్ళు. నేనే చదవలేదు కాబట్టి డిగ్రీ ఏంటి, 10th ఏంటి, పిల్లలు లేరు లేదు కాబట్టి నాకు వెళ్ళేటప్పుడు మళ్ళీ నీట్గా మళ్ళీ టక్ చేసుకొని చక్కగా వెళ్తుండేవాళ్ళు. వీళ్ళు బాగున్నారు, నేనేంటి ఇలాగున్నా, నాకు ఇంతవరకు భార్య ఉంది కానీ పిల్లలు లేరు, మరి ఆ 10th ఏంటో ఆ 9th ఏంటో నాకు తెలియదు అని చెప్పి నాకు కూడా నేను ఎందుకు ఇలాగ అయిపోయాను అనుకున్న మనసు అప్పుడప్పుడు కలిగేది. అది అప్పుడు ఈయన మారుస్తానన్నాడు అని 9వ అధ్యాయం మత్తయి సువార్త 12-13 వచ్చేపాటికి, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని. అంటే నా కొరకు వచ్చాడా? దాంట్లోనే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని చెప్పారు. నేను పాపుల కొరకు వచ్చాను అంటున్నాడు. మరి నేను అచ్చల్లో పాల్గొన్నాను, ఇంత చేశాను అంటే నాకు ఉంటుందా ఎమోచిన? ఇంకేముంటుందని మొత్తం బైబిల్ అంతా పట్టుకునే వాళ్ళకి ఆయన మీద ఇంకా ఏముంటుంది, ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచనతో నేను ఇంకా చదవడం, కొత్త నిబంధన కూడా చదవడం, పాత నిబంధన కూడా చదవడం బిగిన్ చేశాను. చదువుతున్నప్పుడు ఆశ, ఇంక నేనేం చేయాలి, దాంట్లోనే అర్థమైంది, నేను చేసిన పాపాలు అర్థమైంది, నాకు శిక్ష ఉందని అర్థమైంది, కానీ యేసుక్రీస్తు రక్షిస్తాడని తెలుస్తుంది. కానీ నేనేం చేయాలి, ఆయన నాకేం చేస్తాడు, నేనేం చేయాలి, నాకు ఆయన ఏం చేస్తాడు అని తెలుసుకోవాలని అనుకుంటుంటే, ఎవరప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడులాగా వారం బైబిల్ రాట్ల సేవకులు వచ్చేవాళ్ళు కాదు, ఏదో గుడ్ ఫ్రైడేకో డిసెంబర్కో వచ్చేవాళ్ళు. కాబట్టి అలాగా నేను నా బాధను గమనించి ఒక అతను మాటర్ గారు, ప్రభాకర్ రావు గారు ఉన్నాడు, క్రైస్తవుడు, అన్నాడు, భవాని రేడియోలో వాక్యం వస్తుంది, విశ్వాని ప్రేమధారాన్ని వస్తుంది, దాంట్లో ఆర్ఆర్కే మూర్తి గారు అని ఆయన చెప్తాడు, వేద పాఠశాల వస్తుంది, దాంట్లో జోషి అన్న గారు చెప్తారు అన్నాడు. పర్మిషన్ అని ఆ జైల్లో అన్నిటి పర్మిషన్ ఉంది కానీ రేడియో పర్మిషన్ ఇవ్వరు, గొట్టంలో పెట్టి వినిపించి పెట్టేస్తారు పొద్దున సాయంత్రం వార్తలు. అయితే నేను డేర్ చేసి వెళ్ళాను సూపరింటెండెంట్ గారిని, సార్ నేను రేడియో ప్యాకెట్ రేడియో తెప్పించుకుంటాను సార్, పర్మిషన్ ఇప్పిండి అన్నాను. అలా ఏంటి బావని, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు, నువ్వు 79 నుంచి వస్తున్నావు, నీకు తెలవదా జైల్లో రేడియో ఇవ్వమని అన్నాడు. కాదు సార్, నేను శివరంజని పాటలు వినటానికి కాదు, వార్తలు వినటానికి కాదు, దేవుని వాక్యం వినటానికండి అన్నాను. ఆయనకు కూడా నా పరిస్థితి అర్థమైంది. ఒక 2 నెలల నుంచి గొడవలు లేవు. నా నుంచి వచ్చే గొడవలు ఏమొచ్చాయంటే, లోపల పొద్దున్నే టీ వస్తుంది, టీ రాగానే టీ చూస్తే అది పలసగా ఉంటుంది. ఆ టీ ఉన్నప్పుడు, పలసగా ఉన్నప్పుడు వాడి మొహం మీదో లేకపోతే ఇసురు కొట్టేవాడిని, ఏరా ఇది మనుషులు తాగేదా, గోధులు తాగేదిరా, ఎన్ని గ్రాములు మాకు పాలు వస్తాయి, ఎన్ని గ్రాములు టీ పొడి వస్తుంది, ఎంత గ్రాములు పంచదార వస్తుంది, అప్పుడు అన్ని 200 మందికి ఎన్ని పాలు వస్తాయి, ఎన్ని టీ వస్తాయి, ఎన్ని పంచదార వస్తుంది, ఎంత టీ పొడి వస్తుంది, ఎంత చక్కగా రావాలి, ఇవన్నీ మా అధికారులు దొబ్బేస్తున్నారా, మా డబ్బులు బూతులు తిట్టేసేవాడిని. అయితే మళ్ళీ 7:30కి టిఫిన్ వస్తుంది, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పులిహార వచ్చేది, దాంట్లో తాలింపు కానీ లేదా దాంట్లో ఎండుమిరగాయలు కానీ లేకపోతే మాకు ఎన్ని గ్రాములు వస్తాయని పట్టుకొని తిట్టేవాడిని. ఒకసారి గోడు చిక్కుడుకాయ కూర వచ్చింది సాయంత్రం పూట, చూస్తే నీళ్ళ కారుతుంది కాడ, ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి పెద్ద జైలు ఉన్నాడు అన్నారు. ఆ మగ్గు తీసుకుని టేబుల్ మీద వేసేసి, ఎవరంటే తినేది మీరు తినండి, మా డబ్బులు దొబ్బేసి మీరు లక్షాధికారులు అయిపోతున్నారు, బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు, అలా కాదు మేము వండుకుంటాం, మాకు ఇచ్చేయండి అని గొడవ పడేవాడిని. ఆయన జైలు గారు పాపం చాలా ఆనెస్ట్, సెన్సిటివ్ కూడా. నేను తిడితే నన్నేం అనలేక
వెళ్ళిపోయి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఇంక ఈ డ్యూటీ ఒక 5 నేను అనలేకపోయాను. అంటే అప్పుడు మళ్ళీ జైల్లో పోస్ట్ ఎందుకు నాకు, నేను చేయనని రిజైన్ చేసి ఆ టేబుల్ పెట్టి వెళ్ళిపోయాడు. సూపరింటెండెంట్ గారు వచ్చినా చూసి ఆ వార్డెన్ పిలిచి, ఏంటయ్యా జైలు గారు ఏంటంటే ఇలా భవాని వచ్చి గొడవ పడ్డాడండి అన్నాడు. అప్పుడు నన్ను పిలిచి అడిగాడు, ఏంటి భవాని నువ్వు ఆయన మంచోడు కదా అన్నాడు. నాకు తెలుసండి, ఆ టైంలో అలాగ ఉన్నాడు, మాకు ఇచ్చేయండి మేము వండుకుంటాం అన్నా. సరే మాట్లాడతాం అలాగే, ఆయనకి నువ్వు సారీ చెప్పమన్నాడు. నాకు ఆయన మంచోడు తెలుసు కాబట్టి సారీ అండి, ఆ టైంలో మీరు ఉన్నారు అని చెప్పాను. అది ఇవన్నీ ఈ గొడవలన్నీ తెలుసు. నా లాకప్కి వెళ్ళమంటే గొడవ, లాకప్లోకి బయటికి రమ్మంటే గొడవ నాతో. అందరూ ఈ టైంలో లాకప్కి వేస్తుంటారు, నేను మటు బయట తిరుగుతుంటాను. ఆ మధ్యాహ్నం డ్యూటీ చేసిన అతను అందరిని వేసిన తర్వాత వెళ్ళాలి, 7 అయినా 8 అయినా. కాబట్టి వాళ్ళ ముందుగానే నాతో మంచి అయ్యేవాళ్ళు, మధ్యాహ్నం చేసేవాళ్ళు. ఎందుకంటే గొడవ పడకుండా వెళ్ళిపోతానని, మా ఫ్యామిలీతో బయటికి వెళ్తాను బావని, షాపింగ్కి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి అంటుండేవాళ్ళు. ఎవరైనా చెప్పని వాళ్ళు నేను గొడవ పెట్టుకొని అలా జరిగే గొడవలు. ఇప్పుడు 1 నెల మంచి గొడవలు లేవు. అయితే పర్మిషన్ ఇచ్చాడు. అది చదివిన కాడి నుంచి సాయంత్రం 7 ప్రేమదార వస్తుంది. మా అమ్మ ఏమంటుందంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడరా అంటుంది. సరే ఆయన చెబుతున్నాడు, నేను ఆయనకి లెటర్ వేస్తున్నాను, ఆయన నాకు గైడ్స్ కూడా పంపిస్తున్నాడు. దేవుడు మాట్లాడితే నేను మారుతానమ్మా, నేను తీర్మానం చేసేసుకుంటానని చెప్పాను. అయితే ఒకరోజు గుంటూరు నుండి, మాకు గుంటూరు వాయిదాకి వెళ్ళాలి కదా, డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి కదా. మేము ఒక 5-6 నెలల నుంచి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళు మమ్మల్ని చంపమని తెనాలి వాళ్ళకి 10 లక్షల కిరాయి ఇచ్చారు. అంటే ఎస్కాట్లు ఉండగానే వాయిదాకి వచ్చినప్పుడు బాంబులు వేసేయమని శైలేష్ అని రౌడీ షీటర్కి ఇచ్చారు. అతను వచ్చి గుంటూరులో డాగల్ సీన్ అంటే పెద్ద పేరు. ఆ డాగల్ సీన్ దగ్గర నుండి వచ్చారు. అన్నా మరి ఇద్దరం చెరిసగం తీసుకుందాం, మీ బ్యాచ్ మా బ్యాచ్గా చేద్దాం, కిరాయి ఇచ్చారు, ఇంకో 10 లక్షలు ఇస్తారు, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పి ఎవరిని ఏంటని అడిగాడు. ఇలా విజయవాడ భవాని సాంబా వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు. అనేపాళ్ళకి అప్పుడు అతను తెలుసుకొని, అప్పుడు అతను పని చేయబాక వాళ్ళు ఎవరనుకున్నారా, మా ఫ్రెండు డాగల్సిన గుంటూరు జైల్లో బాగా పరిచయం, మా ఫ్రెండ్ అనబాకండి, మీరు మటుకు 10 లక్షలు తీసుకుని వదిలేయండి, చేసే మటుకు మర్యాద ఉండదు, మీకు నాకు గొడవలు వస్తాయని చెప్పాడు. మాకు కూడా చెప్పాడు, మీరు రాబాకండి, మీకోసం ప్లాన్ చేస్తున్నారు, పోనీ అతను ఆడికైతే వార్నింగ్ ఇచ్చాను, ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, కాబట్టి కొన్ని రోజులు రాబాకండి, తర్వాత చూద్దాం అన్నాడు. అందుకని వెళ్ళట్లా. అయితే వాళ్ళు సెక్షన్ కమిటీ చేయాలి కాబట్టి సెక్షన్ జడ్జి ఏం చేశాడంటే డైరెక్ట్ సూపరింటెండెంట్కి లెటర్ పంపించాడు, వాళ్ళకి బాగోపోయినా సరే నువ్వు అంబులెన్స్ ఇచ్చి పంపించమని. అప్పుడు సూపరింటెండెంట్ గారు మమ్మల్ని పిలిచి మా ముద్దాయిలందరినీ రిక్వెస్ట్ చేశాడు, నా జాబ్కి ప్రాబ్లం వస్తుందయ్యా, మీరు వెళ్ళిపోవాలి, వాయిదాకి వెళ్ళాల్సిందే. ప్రతి వాయిదాకి ఏం చేసేవాళ్ళం అంటే 6 ముద్దాయిలం కాబట్టి వాయిదా ఉన్నప్పుడు ఆ వాయిదా రోజే ఒకరికి బాగలేదని మోషన్స్ అన్నో కడుపు నొప్పి అని హాస్పిటల్కి పంపించేవాళ్ళం. కాబట్టి క్యాన్సిల్ అయిపోయేది. ఈసారి అలాగ వెళ్ళటానికి లేదు, అంబులెన్స్ అని ఇచ్చి పంపిమన్నారు అని చెప్పారు. అందరూ కంగారు పడిపోయారు. అంటే జడ్జినే మేనేజ్ చేశారు అక్కడ మనం చంపడానికి అని కంగారు పడుతున్నారు. ఏం కాదులే, అవసరమైతే ఎస్కాట్ పెంచుతా అన్నారు, ఇంకా కావాలంటే ఇంకా ఎస్కాట్ పెంచుతాను. నేనేం చెప్పానంటే అవసరమైతే మనవాళ్ళు కూడా తీసుకెళ్దాం, మన ఎస్కాట్ వెనకాల, ఏం పర్లేదు వెళ్ళిపోదాం తప్పదులే అనుకున్నా. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభువా మరి 7-5 నిమిషాలకి నువ్వు వాక్యం మాట్లాడతావు, నాతో మాట్లాడాలి, మేము క్షేమంగా వెళ్ళగలమా, మాట్లాడితే ఇప్పుడు సిగరెట్లు గంజా ఇవన్నీ మానేస్తా, తీర్మానం చేసుకుంటాను అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. 7-5 నిమిషాలకి ఎదురుగా బైబిల్ పెట్టుకున్నాను, రేడియో పెట్టుకున్నాను, 7ంటికి కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాను మాట్లాడాలని. ఆ టైంలో ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు ప్రేమదారులు ఏం చెబుతున్నాడంటే ఇర్మియా గ్రంథం చెబుతున్నాడు, 10వ అధ్యాయం 11 వచ్చిన వరకు చెప్పాడు. అసలు మామూలుగా ఏం చెప్తారంటే విశ్వాని శ్రోతలకి శుభవందనాలు, ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది, తర్వాత ఒక పాట వస్తుంది, ఏదైనా ఒక వచనం వేస్తాడు, వేసిన తర్వాత వచ్చి ఈ శుభవందనాలు విశ్వాని శ్రోతలందరికీ, అందరూ బాగున్నారా అని చెప్తాడు. నిన్నటి పాఠంలోకి వెళ్దాం, నిన్న పాఠం ఏం చెప్పుకున్నాం అక్కడి నుంచి వెళ్దాం అంటాడు. ఈసారి ఏమైందంటే పాట వచ్చింది, అందరూ ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు, అందరూ బాగున్నారా, మీ అందరికీ శుభవందనాలు అని చెప్పి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి అన్నాడు. ఇశ్రాయేలు భయపడకము, నేను నిన్ను విమోచించున్నాను, నీవు నా సొత్తు, నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పారు, అగ్నిలో నువ్వు నడిచినను అగ్ని జ్వాల నిన్ను కాల్చజాలు అని చెప్పి దానికి వివరణ. చూడండి, నేను పాఠం ఏ పాఠం ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళాం కదా, 11 నుంచి 20 వచ్చిన వరకు చదువుకుందామని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎందుకు చెప్పాడు యెషయా గ్రంథం అని చెప్పలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నాతోనే మాట్లాడాడు, భయపడకము, నేను నిన్ను విమోచించున్నాను, నువ్వు నా సొత్తు అని. నాకు ధైర్యం వచ్చేసింది. ఎమ్మటే నేను మా వాళ్ళు చెప్పి ఏం పర్లేదు వెళ్దాం, ఏం కాదు వెళ్ళిపోదామని తెల్లారి వాయిదాకి వచ్చాం గుంటూరు.
ఏం జరగలేదు, వాయిదాలో నిలబెట్టారు సెక్షన్ కోర్టులో. మీకు సెక్షన్ కమిటీ చేస్తున్నానయ్యా, జిల్లా కోర్టుకి మారుస్తున్నాను అని, ఇక్కడ జైలుకి వేస్తున్నాను, కేసు జరిపించాలి కాబట్టి అని గుంటూరు జైల్లో వేశారు. గుంటూరు జైల్లో వేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జైలు ఎలా ఉంటుందంటే, గుంటూరు జైలు ఇలా రౌండ్గా ఉంటుంది. 1, 2, 3 అలాగే రూములు 33 వరకు ఉంటాయి. మమ్మల్ని 5వ కోర్టులో వేశారు. 2వ కోర్టులో వేశారు. 5వ కోర్టులో ప్రార్థన జరుగుతుంది చిన్న గదిలో. అక్కడ వాళ్ళు పొద్దున పూట చూసి ప్రార్థన జరిగింది. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాను. 2 రోజులు వాక్యం చెప్పాడు. ఆ 3వ రోజు బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడు అతను. అక్కడి నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, కీర్తన చదువుకుందాం, రోజుకొకళ్ళు చదువుదామన్నారు. అయితే రేపు నేను చదువుతానన్నాను. నేను రేపు చదువుదాం అన్నాను. నన్ను చదవమన్నారు. చదవమంటే నేను కీర్తన 23వ కీర్తన తీసుకొని ఆ రోజు చదివాను. చదివిన తర్వాత మధ్యలో కొంతమందికి ఇంటర్వ్యూలు వచ్చినాయి. ఏది బంధువులు వచ్చారు, ఆ కాగితం తీసుకొని ఇంటర్వ్యూ వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. నాకు 15 నెలలు అయింది రాక, నా భార్య కానీ తల్లి కానీ. నాకు ఎవరు రాలేదు అని చెప్పి నేను బాధతో వెళ్ళిపోయి రూమ్లో పడుకున్నాను. గుంటూరులో నాకు ఏమో టిఫిన్ ఇస్తారు, పొద్దున ఏమి ఇస్తారని టిఫిను రైసు, వైట్ రైసు కొద్దిగా పెరిగిస్తారు. అయితే ఆ రోజు నేను ప్రార్థన నుంచి వెళ్ళగానే తింటాను. కానీ అప్పుడు బాధ కలిగింది నాకు. వీళ్ళందరికీ బంధువులు వచ్చారు, నాకు ఎవరికి రాలేదు, మా అమ్మ రాలేదు, మా మిస్సెస్ రాలేదు అని చెప్పి దిగులుతో తలగా ఇటు పెట్టి, కాళ్ళు అటు పెట్టి, గుమ్మ ఇటు పక్క ఉంటాయి, ఇటు తిరిగి పడుకున్నాను. బాధతో ముడగ తీసుకొని పడుకున్నా. అలా పడుకొని కళ్ళు మూయంగానే గుంటూరు జైల్లోంచి తండ్రి కుమారులు ఇద్దరు వస్తున్నారు. అలా కళ్ళు మూసి మూతలు పడ్డాయి. తండ్రి కుమారులు ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు వస్తున్నారేంటి అంటే, యేసుక్రీస్తు యెహోవా ఇద్దరు వస్తున్నారు. ఏంటి వీళ్ళు వస్తున్నారేంటి అనుకున్నా లేదో, నా రూమ్ కాడికి వచ్చేసారు. ఆ తలకాడేమో కుర్చీ వేశారు పెద్ద ఆయనకి, ఆయన కూర్చున్నాడు. ఈ యేసుక్రీస్తు మట్టుకు నా దగ్గరికి వచ్చేసాడు. నేను పండుకొని ఉన్నాను, చూస్తున్నాను ఆయన్ని. నా అంక చూసుకుంటూ వచ్చి కింద కూర్చొని నా అంక చూసి తిను అన్నాడు. తిను అంటే అటు చూసా, ఏడ్చుకుని కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. ఎంత ప్రేమ నాయన నాకు ఎవరు రాలేదంటే మీరు వచ్చారా అని ఏడుస్తున్నాను ఆయన చూపును బట్టి. ఆ తిను అన్నాడు. ఎదురు చూస్తే పళ్ళెంలో, స్టీల్ పళ్ళెంలో అన్నం పెట్టింది, గొప్పగా ఉంది. దాంట్లోంచి మెరుపులు వస్తున్నాయి, తెల్లగా ఉంది, మెరుపులు వస్తున్నాయి. ఆయన రెండోసారి తిను అని కొద్దిగా అన్నం పక్కకు లాగి, పక్కన గిన్నె ఉంటే దాంట్లో కూర వేసి కలిపి తిను అన్నాడు. లేచి ఏడ్చుకుంటూనే తింటున్నాను. అది తింటే చికెన్ కూర. రెండో ముద్ద పెట్టుకున్నాను. దాంట్లో ఈ పేక ఉంటుంది కదా, చిన్న ముక్క తగిలింది నాకు. అది నవ్వులుతున్నాను, ఈ కన్నీరు ఏడుస్తున్నాను. ఆయన చూసే చూపు, ఆయన నాకు నా మీద చూపించే ఆప్యాయత అసలు తట్టుకోలేవు. కన్నీరు ఆగట్లా. ప్రభు ఎంత ప్రేమ నాయన, నా కొరకు నువ్వు వచ్చావా, మా అమ్మ రాలేదు, నా భార్య లేదు, బాధపడుతుంటే నువ్వే పరలోకం నుంచి వచ్చావు నాయన అని 2 ముద్దలు తిన్నాను. మేలుకొచ్చేసింది నాకు, ఇంకప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ఇక నేను తాగను అని చెప్పి అన్ని తీర్మానం చేసుకొని తెల్లారి ఉపవాసం ఉండి, ఎలాగ ఉండాలో ఉపవాసం నాకు తెలియదు. అయితే అక్కడ ఒక అతను చెప్పాడు, ఇలాగ ఉండాలి, పొద్దున్న సాయంత్రం దాకా ఉండాలని. సరే ఉపవాసం ఉండి ఆ మధ్యాహ్నం దాకా ఉన్నాను. 2 దాకా అతను ఉన్నాడు. 2 తినేస్తున్నాడు. తినేయమన్నాడు. నువ్వు కూడా తినే, ఇప్పుడు దాకా ఉన్నావు కదా అన్నాడు. సరే నేను కూడా తిందామని వెళ్తుంటే లోపల నుంచి నన్ను ఎవరు హెచ్చరిస్తున్నారు, సాయంత్రం దాకా ఉండలేకపోతున్నావు, నువ్వు 10 మందిని చంపావు, మరి వాళ్ళ కుటుంబాలు తిన్నారో లేదో తెలియదు అని చెప్పాను. నేనేం చేయాలంటే ఎవరో చెబుతున్నారు నీ పాపాలు ఒప్పుకోమని. అప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయి నా పాపాలు అన్నీ ఒప్పుకోవడానికి మోకరిల్లాను. నా బాల్య దినం నుండి కూడా నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంటే, ఆ పొడిసే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి పొడిస్తున్నప్పుడు ఒకళ్ళేం భయపడి పరిగెడతా దండం పెడతా, అయ్యా నేను పిల్లల్ని వదిలేండి అని దండం పెట్టేవాళ్ళు, అయ్యో అని కేకలు వేసేవాళ్ళు. ఇవన్నీ కనపడతాయి. పొడుస్తుంది ఆయన, ఇలా పొడిచాను నాయన అని ప్రార్థన చేస్తున్నప్పుడు, పొడిచినప్పుడు ఎవరన్నా పొడిస్తే ఆ బయటికి దిగాన కత్తి నెత్తురు పొడపడ వచ్చేది. అంటే అన్నం పొంగి ఎలా వస్తుందో ఈ శరీరం మీద ఎన్ని పోట్లు ఉంటాయి, దాంట్లోంచి అన్నం నెత్తురు వచ్చేది బయటికి పొడబొడ అని. అయితే ఇక్కడ పొడిచినప్పుడు వాళ్ళకి రాట్లా, పక్కన సిలువలో ఎలాడుతున్నటువంటి యేసుక్రీస్తుకి వస్తున్నాయి. యేసుక్రీస్తు కనపడుతున్నాడు. అయ్యో ప్రభా నాయన, నేను గాయపరిచింది ప్రభా, నిన్ను పొడిచానా, అయ్యో నేను క్షమించమని అడగటానికి కూడా అర్హత లేనటువంటి ప్రభా, నేను తప్పు చేశాను నాయన, ఇంతమందిని నేను గాయపరిచి చంపాను, వాళ్ళనే కాదు నిన్ను నేను గాయపరిచాను నాయన, నేను చాలా పాపిని నాయన, పాపాత్ముడిని, నేను జీవించడం అర్హత లేనటువంటి వాడిని ప్రభా, నన్ను భూమి నుంచి తీసేయి నాయన, నాకు వద్దు ఈ జీవితం, నాకు ఈ జీవితం వద్దు, నిన్నే గాయపరిచి నిన్నే సిలువేసినాడు నేను, కాబట్టి నన్ను తీసేనాయన భూమి నుంచి అని ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. అలాగా 2.5 గంటలు
ప్రార్థన నా పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నాను. కన్నీరు ఆగట్లేదు, దుఃఖం ఆగట్లేదు. నా పాపాలన్నీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఇంత పాపం చేశాను, ఈ జీవితం ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు పుట్టకుండా ఉంటే పోయేది, పుట్టింది చేశానే, దేవుడికి విరోధం అయిపోయాను, పరలోకానికి విరోధం అయిపోయాను, యేసుక్రీస్తు దేవుణ్ణి నేను గాయపరిచి మరణింపజేశాను, అయ్యో అని ఏడ్చి 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 ఆ 2:30 గంటలకి అంటే మోకాళ్ళ మీద అప్పుడు ఉండలేకపోతే ఆ రోజు ఉండాలని తీర్మానించుకున్నాను. ఈ శరీరం నన్ను పాపం చేయడానికి కారణం కాబట్టి నేను మోకరు వెళ్ళాల్సిందే. నా పాపాలు ఒప్పేంత వరకు నేను ప్రార్థన చేస్తుంటే 4:30 టైం అయింది. ఈలోపు డిఐజీ జైలు పర్యవేక్షణకు వచ్చాడు. బయటికి రండి డిఐజీ గారు వస్తున్నారన్నారు. పైకి లెగలేకపోతున్నా. అయితే మోకాళ్ళకు అతుక్కుపోయి ఉన్నట్టు నేలకి లెగలేకపోతుంటే అలా గోడకు జారపడ్డా. అలా పక్క గోడకి జారపడ్డాను. జారపడిన తర్వాత కళ్ళు మూతలు పడ్డాయి. ఆ మూతలు పడితే ఏం కనబడుతుందంటే బిల్డింగ్లన్నీ కూలిపోతున్నాయి, మనుషులు కొట్టుకెళ్ళిపోతున్నారు, చెట్లు ఏళ్లతో సహా ఊడిపోతున్నాయి, అందరూ మనుషులు కూడా నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతున్నారు. అయ్యో ఏంటి జలప్రళయమా అనుకుంటున్నాను. అలా నేను కూడా కొట్టుకెళ్ళిపోతుంటే పెద్ద బండను పట్టుకున్నాను. బండ కూడా డొల్లిపోతుంది. అలాగే ఒక చెట్టును పట్టుకుని వాటేసుకున్నా. ఆ చెట్టు కూడా ఏళ్ళతో సహా వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతున్నాను. ఇలాగా నాకంటే ముందు చెట్టు వెళ్ళిపోతుంది. ఇలా నీళ్ళలో వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఇటు తిరిగి తలకాయ కిందకు వచ్చింది. పైకి చూస్తే సన్నని దారం ఒకటి నీటి మీదకి వచ్చింది. అలా రౌండ్ తిరిగి ఆ కొన వచ్చింది. దాన్ని పట్టుకోగానే ఎవరో బలమైన హస్తంతో ఆ పైకి లేపి అవతలొడ్డిన మెత్తని గరికి మీద పడుకోబెట్టారు. ఏంటి దారం పట్టుకుంటే ఎలాగొచ్చాను నేను అని చెప్పి ఆశ్చర్యపోయాను. అటే పొడ్డున పడుకోబెట్టారు. ఏంటి ఇలాగ ఎవరు దారం పట్టుకుంటే ఎలాగొచ్చా నేను అని చెప్పి ఆశ్చర్యపోయాను. అంటే ఏమంటే ఆ రోజు నుంచి తీర్మానం చేసుకున్నాను. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి తీర్మానం చేసుకున్నాను. ఇక నుంచి నేను తాగకూడదు, ఇక నుంచి నేను సిగరెట్లు కాల్చను, ఇక నుంచి గంజాయి తాగను, ఇక నుంచి నేను పొరపాట్లు చేయను నాయన, ఇక నుంచి నేను అబద్ధంలాడను, ఇక నుంచి కత్తి పట్టను అని తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇంకా తాగను, ఇక నుంచి నా జీవితకాలం అంతా ప్రభు ఆయనకి అప్పుడే ఒప్పుకున్నాను. ప్రభు నన్ను మట్టు ఇడిచిపెట్టద్దు, నేను బయటికి వెళ్ళకూడదు, నేను బయటికి వెళ్ళానా మళ్ళీ నేను తప్పు చేస్తాను, కాబట్టి నాయన నాకు శిక్ష వేయి, నన్ను మరణం తీసేయి, అసలు ఈ భూమి నుంచి తీసేయి, లేకపోతే నేను బతకాలనుకుంటే నాకు యావజ్జతగారంగా శిక్ష వేయి, జైల్లోని నా జీవితకాలం అంతా నీ సాక్షిగా ఉంటాను ప్రభా, నన్ను నీ రక్తంతో కడిగి తీసేయి, లేకపోతే ఉండాలనుకుంటే మాత్రం నన్ను జీవితకాలం శిక్ష పడాలి, జైల్లోనే ఉంటాను నాయన, నాకు శిక్ష వేయమని వేడుకున్నాను. ఇంకప్పటి నుంచి మార్పు చెందాను. అక్కడ కేసు కొట్టేశారు. అలాగే అక్కడ ఉన్నప్పుడే 9 మర్డర్ కేసులు కొట్టేశారు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను గుంటూరు జైల్లో. 9 మర్డర్ కేసులు కొట్టేశారు. ఒక కేసు ఉంది. ఆ కేసుకి విజయవాడ మార్చిన తర్వాత ఇక్కడ కేసు సెక్షన్కి వచ్చింది. ఇక్కడ కేసు సెక్షన్ వచ్చిన తర్వాత మధ్యలో విజయవాడ జైలు వచ్చిన తర్వాత నాకు అనుకోకుండా బెయిల్ వచ్చింది. బయటకు ఒక నెల పంపించారు. అనుకోకుండా వచ్చాను. ఒక ఆయన బెయిల్ పెట్టాడు, బయటకు వచ్చాను. వచ్చేపాళ్ళకి నా మీద హత్య ప్రయత్నం జరిగింది. మరలా నేను జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ హత్య ప్రయత్నంలో దేవుడే నన్ను కాపాడాడు. అయితే ఈ కేసు జడ్జిమెంట్కి వచ్చింది. అందరూ పారిపోయారు కిసకపడిపోద్దని మా ముద్దాయిలు. నేను మాత్రమే జడ్జి దగ్గర నిలబడ్డాను. ఆయన అడిగాడు, భవానీ శంకరు నీ మీద నేర నిరూపడేది, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడిగాడు. అనగానే నాకు భయం వేసింది. అమ్మో నాకు లైఫ్ ఉరేస్తారా అనుకున్నాను. కానీ అప్పుడు ఒప్పుకున్నాను, నాకు శిక్ష వేయమని ఒప్పుకున్నానుగా, అది గుర్తురాలి అప్పుడు. అయితే అమ్మో అనుకుంటుంటే నాకు 2 వచనాలు గుర్తు వస్తున్నాయి. ఒకటి సామెతల గ్రంథం 24:10 ఉంటుంది, శ్రమ దినమును నువ్వు కృంగినీడల చేతకాని వాడొగుతావు అని చెప్పి ఉంటుంది. రెండోది ఏముంటుందంటే ఎబ్రీ పత్రిక 12:5 వచనంలో నా కుమారుడా ప్రభువు శిక్షను తృణీకరించకము, ఆయన చేసిన శిక్షను ఆయన తను ప్రేమించి తను ఏర్పరచుకున్న వారిని గద్దించి ఆయన శిక్షిస్తాడు అని చెప్పిన మాట అనగానే అప్పుడు నిజమే నేను ఒప్పుకున్నాను కదా అని చెప్పి జడ్జి గారితో, అయ్యా నేను తెలియక తప్పు చేశాను, మీ ఇష్టం, ఏ శిక్ష వేసినా నేను బరాయిస్తానన్నాను అని ఒప్పుకున్నాను. ఎమ్మటే నాకు యావజ్జతగారంగా శిక్ష వేశాడు. ఎమ్మటే మా అమ్మకి చెప్పాను, బయట నాకు శిక్ష వేశారు, రాజమండ్రి రాసేయమన్నాను. ఏమంటే మా అమ్మ కూలపడిపోయింది బయట, అమ్మో నా కొడుకు లైఫ్ వెళ్ళిపోతాడు. చెప్పానమ్మా నువ్వు చెప్పిన దేవుడిని నమ్ముకున్నాను, నేను ఇదిగో జైలుకి వెళ్తున్నాను, ఆయన పంపిస్తే నేను వస్తాను అని చెప్పాను. రాజకీయ నాయకులు కుర్రలు పంపించారు, కేసు కాగితాలు తీసుకురండి పెడదామని, అప్పీల్ పెడదామని. కానీ వద్దని చెప్పాను. మా అన్నయ్య చెప్పాను, అన్నయ్య నువ్వు అమ్మని చూసుకో, ఆ ఇల్లు కూడా అమ్మేసి నువ్వే నర్సరాపేట తీసుకెళ్ళిపోమని, నాకేం వద్దు, నా కోసం ఖర్చు పెట్టద్దు అని అందరికీ చెప్పి రాజమండ్రి వెళ్ళిపోయాను. వెళ్ళిపోవటం 1 సంవత్సరం పాటు నేను ఎవరితో మాట్లాడలేదు. ప్రార్థన
అలాగే బైబిల్ చదవటం. ఆ టైంలో మరి నన్ను జైల్లోనే, గుంటూరు జైల్లోనే నన్ను దేవుడు, ఆయన స్వామిదాస్ గారని సేవకుడు జైలుకి వచ్చేవాడు. అతను వచ్చి జైల్లోనే చెప్పాడు, నాకు గుంటూరు జైల్లోనే ఏం చెప్పాడు, అయ్యా నీకు శిక్ష పడవచ్చు, కానీ దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు జైల్లోనే అన్నాడు. నేను జైల్లో వాడుకుంటానంటే నాకు అర్థం కాలేదు. అయితే రాజమండ్రి జైలుకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఎవరితో మాట్లాడలే నేను. ప్రార్థన, బైబిల్ చదవటం, ఇంకా అనేకమైన దర్శనాలు, దేవుడు నా కాళ్ళని జీవజలాలతో కడగటం, అలాగే నన్ను ఆయన ఆహారం పెడతాం, అలాగే దేవుడు నన్ను ఎత్తైనటువంటి శిఖరం మీదకి తీసుకెళ్ళటం, అలాగే నది సముద్రం 2-3 సార్లు దాటించటం నీళ్ళల్లో, నా పాపాలన్నీ అగాధ సముద్రంలో ముంచివేయటం, ఇవన్నీ దర్శనాలు చూపించాడు. సంవత్సరం పాటు నేను ఎవరితో మాట్లాడలేదు, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. అయితే సంవత్సరం అయిన తర్వాత ఒక అద్భుతం ఏం జరిగిందంటే, జైల్లో ఆ 8V బ్లాక్ అని ఉంది, ఆ బ్లాక్ ఖాళీగా ఉంది. అక్కడ ఏమన్నారంటే, అన్నయ్య మనం 6ంటికి లాకపు తెరుస్తున్నారు, మనం మాట్లాడుకుంటున్నాం ఈ లోక మాటలు, అక్కడ ప్రార్థన చేసుకుందాం అన్నయ్య, 6 వరకు వర్క్షాప్లకు వెళ్ళే వరకు అన్నాడు. సరే అని 7గురితో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి 5 నెలలకల్లా 300 మంది అయ్యారు. గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. జైలు అధికారులకు కూడా వాళ్ళు వచ్చి ప్రార్థనలు కోరేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, పిల్లల చదువులు, అన్ని విషయాల్లో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. లోపలే సారత్ర సంఘం అయిపోయింది. 300 మందితో జరిగేది ఆరాధన. దాంట్లో వాక్యం నేను చెబుతుంటే బాగోదని నాకు ఇచ్చిన దేవుడిచ్చిన జ్ఞానంతో ఒక 20 మంది ఆ యవనస్తులను తయారు చేశాను. వాళ్ళు కూడా రోజుకు చెప్పేవాళ్ళు. నాకు లోపలే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఖాయమైపోయింది. లోపల అంటే నేను పెట్టుకోలేదు, జైలు అధికారులు ధర్మాపీలు పెడతారు, అలా పెట్టుకోని వాళ్ళకి. హైకోర్టు ఖాయమైపోయింది, సుప్రీంకోర్టు కూడా ఖాయమైపోయింది శిక్ష. నాకు ఎటు దారి లేదు. ఆ చెప్పిన 2 సంవత్సరాలకి, చెప్పినటువంటి 2 నెలలకి, సుప్రీంకోర్టు ఇచ్చిన 2 నెలలకి ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, మా రూమ్లో చిలకలపేట దగ్గర బస్సు దహనం కేసు ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో విజయవర్ధన ఉన్నాడు, మా రూమ్లోనే ఉంటాడు. అతనికి కూడా నేనే వాక్యం చెప్పాలి, నువ్వు జైల్లో నిలబడాలి అని చెబుతుండేవాడు. బయట నిలబడటానికి, చర్చిలో నిలబడతానికి భయపడేవాడు, రూమ్లో మాత్రం వాక్యం చెప్పేవాడు. ఆ రోజు ఆయనకి ఇంకా రూమ్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి ఇంటర్వ్యూలు వచ్చినాయి. ప్రార్థన జరిగినాక చెప్పారు, అన్న ఇక కాయలు తెచ్చారు ఇది అన్నారు. అది గుర్తుంటే నాకు బాధ కలిగింది. అప్పుడు నేను 5 సంవత్సరాలు అయింది జైలుకి వెళ్ళి. నాకెవరు రావట్లేదు, అమ్మ లేదు, భార్య లేదు, అన్న లేదు, ఎక్కడ ఎవరు రావట్లేదు అని బాధపడి ఏడుపు వచ్చేసి దుఃఖం ఆగట్లే. అయితే వీళ్ళ ఎదురుగా ఏడవకూడదు, వాళ్ళకే ధైర్యం చెప్తాను కాబట్టి రూమ్లో బండ ఉంటుంది సీనియర్గా, ఆ బండ మీద పండుకొని అడ్డు తిరిగి ఆ దుప్పటి కప్పుకొని ఏడ్చి పండుకున్నాను. దుప్పటి దిండు తడిచిపోయింది, వీళ్ళకి వినపడకుండా ఏడ్చుకుని పండుకున్నాను. అయితే తెల్లవారుజామున 3 ఆ టైంలో 3ంటికి ప్రేయర్కి లెగుస్తాను. ఇంకా 2 నిమిషాలు ఉందనగా మెల్లని స్వరం వినపడుతుంది. ఏమనపడుతుందంటే, ఇరిమియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదవమంటున్నారు. ఇరిమియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, నేను ఇరిమియా గ్రంథం చదివానే ఏముందా అనుకుంటున్నాను. మళ్ళీ రెండోసారి ఇరిమియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదవమన్నారు. గవిక్కిని ఉలికిపడి లేచి పక్కన ఉన్న బైబిల్ తీసుకొని చదివాను. ఆ 40వ అధ్యాయం ఇరిమియా 4వ వచనంలో ఏముంటుందంటే, ఇదే ఆలకించము, నేడే నీ చేతి సంఖ్యలను తీసివేస్తున్నాను, నాతో కూడా నువ్వు వచ్చేట బబులోనికి వచ్చేట ఇష్టమైతే రా, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, లేదా నీకు దేశం మొత్తం అడ్డు లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చని ఉంది. అంటే 2 ఆప్షన్లు ఇచ్చాడు. బబులోనికి అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని చెరకి తీసుకెళ్ళిపోయారు. పాపం, ఆ బబులోన్ అనగా పాపమును సాదృశ్యం. పాపంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి వస్తావా, రా, నిన్ను భద్రంగా కాపాడుతాను, లేదా విడుదల చేస్తున్నాను, నీకు దేశం మొత్తం అడ్డులేదు, ఎక్కడికైనా జీవించు అని చెప్పినట్టు. ఆల్రెడీ నేను లోపల సేవలో ఉన్నాను కాబట్టి, ప్రభా నేను ఎమ్మటే రాసి బైబిల్లో కూడా ఆ డేట్ అది రాసుకున్నాను. ఆ మాటని, నేడే నీ చేతి సంఖ్యలను తీసి నిన్ను విడుదల చేస్తున్నానని ఉంది దాంట్లో. అది వచ్చినటువంటి 2 సంవత్సరాలకి నాకు తెలవకుండా గొప్ప విడుదల వచ్చింది. ఎలా వచ్చింది విడుదల అంటే, ఒకసారి శుక్రవారం హాస్పిటల్లో కూడా జైలుంది, ఒక 50 పడకల హాస్పిటల్. దానికి వెళ్ళి శుక్రవారం ప్రేయర్ చేసి వస్తుంటే, ఆ పైనుంచి వీరభద్రరావు గారిని డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చూసి ఆ రూమ్లో పనిచేసి అతను భవానీ శంకర్ని పిలవమన్నారు. పైకి వెళ్ళి నమస్కారం పెట్టి, నమస్తే అండి అన్నాను. అంటే, భవానీ శంకరు, నువ్వు నమ్ముకున్న దేవుడిని విడుదల చేస్తున్నాడయ్యా అన్నాడు. ఎలా సార్ అన్న, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కాయిపోయిందిగా సార్ అన్న. అయ్యా సూపరింటెండెంట్ జైలు అన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల చేయమని జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఫస్ట్ నీ పేరే అని చెప్పి ఆ పేపర్ నా ఎదురుగా వేశాడు. ఫస్ట్ నా పేరు ఉంది, 260 మందిలో ఫస్ట్ నా పేరే ఉంది, నువ్వు విడుదల అవుతున్నావు అన్నాడు అని చెప్పాడు. ఆ విడుదలవుతున్న నాకేం బాధ లేదు, సంతోషం లేదు, బాధగా ఉంది. ఎందుకంటే అంత సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంతో కష్టంగా ఉంది. అయినా తప్పదు కాబట్టి లోపలికి వచ్చేవాళ్ళకి అందరూ తెలిసిపోయింది నాకు విడుదల వచ్చిందని. కొంతమంది ఏడవటం చేయటం ఇవన్నీ చేస్తున్నారు.
ఆయన తప్పదు కాబట్టి సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాలో అన్ని అప్పచెప్పి బాధ్యతలు తీసుకొని రేపు ఆగస్టు 15 అనగా 14వ తారీఖు నైట్ మా అందరిని ఒక రూమ్లో వేసారు, విడుదలయ్యే వాళ్ళని. దాంట్లో అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. అన్నయ్య రేపు వెళ్తున్నాం, ఇదిగో మా భార్య బిడ్డలు ఉన్నారు బయట, మేము వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రార్థన చేయండి అంటున్నారు. నాకు చూసి వాళ్ళు చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను జైలుకి 2 సంవత్సరాలకు వెళ్తాననగానే నా భార్య వచ్చి నాతో చెప్పి, అయ్యా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అయ్యా అని అడిగింది. ఎందుకమ్మా ఎందుకు అన్న అంటే, అటు చూస్తే నువ్వెవరిని చంపుతావో నిన్నెవరు చంపుతారో భయం వేస్తుంది. అలాగే పిల్లలు చూస్తే మనకు 10 సంవత్సరాలు మ్యారేజ్ అయినంతో పిల్లలు లేరు, గొడ్డుపోతురాలు అంటున్నారు, నన్ను భయం వేస్తుంది, నా బాధ వేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బావా అని. వద్దొద్దు పిచ్చిదానా, మా తల్లిదండ్రులు పోషించామా, డబ్బులు సంపాదిద్దాం, మనం పెంచుకుందాం, నువ్వేమో కంగారు పడిపోక నువ్వు అని ధైర్యం చెప్పి పంపించా. అయినా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఏదో మెచ్యూర్ ఫంక్షన్లో వాళ్ళ వదిన గొడ్డుపోతురాలిందని 5 లీటర్ల కృష్ణాలు పోసుకొని చనిపోయింది. నేను జైలుకి వచ్చిన 2 సంవత్సరాలకి మా అమ్మగారు దిగులు పెట్టుకొని మా అమ్మ చనిపోయింది. ఇవి కొన్న ఇల్లు ఇల్లు ఉండేది రిజర్వ్ లైన్లో, ఆ ఇల్లు కూడా అమ్మేశాడు మా అన్నయ్య. అమ్మేసి మా అమ్మని తీసుకెళ్ళాడు కదా, అమ్మేశారు. నా దగ్గరికి ఒకసారి 2 సార్లు వచ్చారు, ఇంకా రావటం మానేసి. నేను కూడా రావద్దన్నా ఛార్జీలు ఎందుకని, ఇంకా జైలు పరిచర్య సరిపోయింది, నాకు జైలు సేవే సరిపోయింది. లోపల అనేకులు మార్చడం, ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ సరిపోయింది. రేపు విడుదల అన్నారు. ఇప్పుడు ఎలాగ ప్రభా, నాకెవరు రాలేదు ప్రభా, నేను ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని నాకు బాధ వేసింది. కళ్ళు మూసుకొని ప్రభు అని బాధపడుతుంటే యెషయా గ్రంథం 43:5 వచనంలో ఉంటుంది, భయపడకము నేను నీకు తోడై ఉన్నానన్నమాట. ఇంకా ఆయన తోడున్నప్పుడు ఎందుకని పొద్దున్నే రెడీ చేశారు, ఆ గేట్ బారుగా తెరిచారు. అదివరకు పెద్ద గేటు చిన్న తలుపులు పంపించేవాళ్ళు, ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంటర్ జైలు గేట్ పెద్ద తెరిచారు, అటుబాళ్ళు ఇటేసి బాళ్ళు ఇచ్చారు. ఆ వరుసలో మొదట నేనే. ఆ సన్నివేశం చూసినప్పుడు ఎలా అనిపించిందంటే, నిర్గమకాండంలో మోషే గారు కనుక ఇశ్రాయేల్ జనాంగాన్ని ఇడిపించుకొచ్చేటప్పుడు ఎలాగ ఉంటుందో ఆ సన్నివేశం నాకు జ్ఞాపకం వచ్చింది. నా కాళ్ళు గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. ఆ బయట విలేకరులు ఉన్నారు, వీళ్ళు ఇంట్రో చేయడానికి ఎలా జరిగింది మీ యొక్క జీవితకాలం శిక్ష అని. అయితే నేను బయటికి అడుగు పెట్టాను లేదో, నా కోసం 30 మంది వచ్చారు. నాకు అందరికీ 5, 6, 10 మంది వచ్చారేమో, నాకు 30 మంది. ఎవరంటే లోపల ఉండి బయటికి వెళ్ళి మారినోళ్ళు, బయటికి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు 30 మంది దాకా వచ్చారు. వచ్చి అక్కడ ఎత్తుకొని గేట్ దగ్గర దింపాను. ఈరోజు 6 రోజులకి మీటింగ్స్ ప్లాన్ చేసుకొని వచ్చారు. ఈరోజు తుని, ఎల్లుండి పసివాదల, ఎల్లుండి రాజమండ్రి, ఇలాగ 6 రోజులు అక్కడ కార్యక్రమం చూసుకొని మీటింగ్ అంటే స్టార్టింగే నన్ను దేవుడు సేవకుడిగా బయటికి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కించిన తర్వాత బ్యాగ్లో చూస్తే 16,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చిన కానుకలు, ఈ మీటింగ్స్లో వచ్చిన కానుకలు. అటు చూసి ప్రార్థన చేసే, ప్రభా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ముందు ఒకటి చేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చి ఇల్లు ఎలాగ అమ్మారు, అమ్మ ఎలా సరిపోయింది కనుక్కున్నాయి. ఇక్కడి నుంచి దేవుడు ఎటు చూపిస్తే అటు వెళ్దామని మా చిన్నాటి స్నేహితుడు సైకిల్ షాప్ రోడ్డు మీదే ఉంటుంది అని అడుగుదామని ట్రైన్ దిగి రిక్షా ఎక్కి టాప్ వేసుకొని సిగ్గేసి, అంటే ఇక్కడ పుల్లాగా తిరిగినోడిని ఇప్పుడు ఇల్లు పోగొట్టుకొని, భార్య పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని ఇప్పుడు అనాథగా వచ్చాను, జైలు నుంచి వస్తున్నాను. ఏమనుకుంటారని సిగ్గేసి అతను అడిగి వెళ్ళిపోదాం అనుకొని టాప్ వేసుకొని వచ్చాను. వచ్చి అతని దగ్గర సైకిల్ షాప్ ఎదురుగా ఆపి లక్షణాన్ని పిలిచాను. పిల్లగా నన్ను చూసి వాళ్ళ ఆడవాళ్ళు పిలిచాడు, క్రైస్తవులు వాళ్ళు, మేరీ అని గట్టిగా పిలిచాడు. ఆమె వచ్చింది, చూడు ఎవరు వచ్చారని. వచ్చి వాళ్ళు నన్ను ఇద్దరు పట్టుకొని రూమ్లో తీసుకెళ్ళి, అన్నయ్య నువ్వు మారేవన్నయ్య, చాలామంది మార్చేవంట అన్నయ్య, చాలా సంతోషం అన్నయ్య, నువ్వు ఎలా మార్చావన్నయ్య, దేవుడు ఎలా మార్చాడని నువ్వు ఇక్కడే ఉండాలన్నయ్య, నువ్వు వస్తావు, 6 రోజులు చూస్తున్నాను, ఇదిగోన నీ కోసం రూమ్ ఏర్పాటు చేశాను అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండాలని నాకు కోసం అప్పటికే ఆగస్టు 15 రోజునే, ఆ 15 తారీఖునే మేము వస్తున్నానని ఒక రూము, మంచం, మంచినీళ్ళు కొండ అక్కడ పెట్టి నాకు అప్పచెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూడటానికి మార్కు సువార్త అపిత్రం పట్టిన వ్యక్తి విడుదలైన తర్వాత ఎంతమంది చూడటానికి వచ్చారో అలా చూశారు. ఎమ్మటి ఇక్కడ దేవుడు ఇక్కడ సంఘాన్ని ఏర్పరిచాడు. ఎమ్మటి అద్భుతమైన రీతిలో మ్యారేజ్ లేకుండా ఉండిపోయినటువంటి ఒక ఆమెను కూడా భార్య జైల్లో ట్రైనింగ్ ఇచ్చిన కుర్రోడికే చిన్నమ్మ మ్యారేజ్ చేసుకుని ఉండిపోయింది. ఆమెను మ్యారేజ్ చేసుకోవటం, ఎమ్మటే పాప పుడతాం, ఎమ్మటే ఎక్కడైతే నేను రౌడీగా తిరిగానో అక్కడే సంఘాన్ని, అలాగే వాంబే కాలనీ, అలాగే రాజరాజపేట, అలాగే పెద్ద గద్దాడని రంపచోడవరం దగ్గర, అలాగే నల్గొండ జిల్లా మేళ్ల చెరువు పక్కన మాదారంలో అక్కడో చర్చి, అలాగే జైలు పరిచర్య. దేవుడు ఒక్క ప్యాంట్ షర్ట్ వచ్చిన నన్ను ఈరోజున సొంత చర్చిలు, భార్య, కుమార్తె, కారు తిరగటానికి పరిచర్య, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మరి ఏదో జైళ్ళలో చేసిన ఆ జైళ్ళను స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్నమాట యేసుక్రీస్తునిగా సాధ్యం.
అంటే నేను జేబులు కొట్టేవాళ్ళు కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు తిరిగాను. కానీ వాళ్ళు ఎవరి వల్ల నాకు ఏ మార్పు జరగలేదు. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే పట్టుకున్నానో టోటల్గా నా జీవితాన్నే మార్చి ఈ రోజున ఒక పాస్టర్గాను, ఒక దైవజనుడుగాను, నా ఒక సేవకుడిగా నన్ను నిలబెడతమే కాకుండా అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారం అంత ఇంత కాదు. ఎన్నో హత్యా ప్రయత్నాలు నా మీద ఎన్నో జరిగినాయి. వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తూ ఈరోజు నన్ను సాక్షిగా నూతన వ్యక్తిగా మార్చి గొప్ప సేవకుడుగా ఆయన చేసుకున్నందుకు ఆయనకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు నూతన వ్యక్తిగా నన్ను బయటికి మార్చి ఈరోజు నేను ఒక 500 మందికి బాప్తిస్తాలు, ఒక 3 సంఘాలను నడుపుతూ అనేక చోట్లకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించడానికి భాగ్యాన్ని ఇచ్చాడు. ఇది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన ఎలాగ చేయగలడో అని ఆర్ఆర్కే మూర్తి గారు నా కొరకు అన్నట్టు 2 వచనాలు రాశాడు పాట. ఆ ఒక్క వచనం పాడి నేను ముగిస్తాను. ఆ వచనం ఏమని పాట రాశాడంటే, దాంట్లో యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధారా. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధారా. దేవా నా దేవా, నీ కృపయే నాకు జీవమయ్యా. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధారా. నా భారం నీపైన వేయగా, నీ శాంతి నాకు కలిగింది. నా భారం నీపైన వేయగా, నీ శాంతి నాకు కలిగింది. ఎదలో ఆనందము పొంగి పొరలింది, ఎదలో ఆనందము పొంగి పొరలింది. ఈనాటి అనుభవము నేనెరుగను, ఈనాటి అనుభవము నేనెరుగను, మునుపెన్నడూ ఎరుగను. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధారా. నా జీవితమే మోడైయుండగా, నీ వాక్యమే నాకు నిత్య జీవమై. నా జీవితమే మోడై ఉండగా, నీ వాక్యమే నాకు నిత్య జీవమై. మనసే వికసించెను, బ్రతుకే చిగురించెను, మనసే వికసించెను, బ్రతుకే చిగురించెను. ఈనాటి అనుభవము నేనెరుగను, ఈనాటి అనుభవము నేనెరుగను, మునుపెన్నడూ ఎరుగను. యేసు నిన్ను నమ్మితిని మనసారా, నేడే రుచి చూచితిని జీవధారా. దేవుడు ఎంత గొప్ప రక్షకుడో, నా జీవితాన్ని నూతన జీవితాన్ని ఇచ్చి ఈరోజు నన్ను రక్షించడమే కాకుండా నా ద్వారా కూడా కొంతమందికి జైల్లోనే ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా, ఆయన బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనందే గొప్పమే అన్నట్లుగా దేవుడు నాకు ఇల్లుని పరిచర్య చేయడానికి సంఘాలను ఇచ్చి, కొంతమంది సేవకులు కూడా ఆ 4 ప్రాంతాల రాష్ట్రంలో తుని, సత్తుపల్లి, అవినిగడ్డ, అలా గుంటూరు, అలాగే గుడివేడ, ఇలాగ 4 ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో 2-3 సంఘాలు కట్టుకొని వాళ్ళు కూడా సేవ బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు కూడా జీవితకాల శిక్ష పడిన వాళ్ళే. మరి దేవుడు ఎంత అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడో, నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా గొప్ప మార్చగలడని ఆశపడుతూ, అలాగే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనుల రాజుగారికి, ఆయన ఛానల్కి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాసు చెల్లిస్తూ, దేవుడు సదాకాలం దీవించాలని యేసునామని అడుగుతున్నాను. ఆమెన్.